పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వములో మూడవ వ్యక్తి. మనమందరం నమ్ముతున్నాం దేవుడు ఏకదేవుడు, కానీ త్రిత్వమున్నది, ముగ్గురున్నారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు అనేసి మనము నమ్ముతున్నాం. ఇప్పుడు తండ్రి అయిన దేవుడిని మనము స్తుతిస్తూ ఉంటాము, యేసయ్యను మనము ఆరాధిస్తూ ఉంటాము. కానీ పరిశుద్ధాత్మ దేవుడిని వచ్చి క్రైస్తవులు ఎక్కువ మర్చిపోతూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వాల్సిన ఘనతని ఇస్తున్నామా? ఓకే, మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉన్నాడు. 1 కొరింథీయులు 3వ అధ్యాయం, 1 కొరింథీయులు 6వ అధ్యాయంలో పౌలు చెప్తున్నారు, అపోస్తలుడైన పౌలు, మీ యొక్క శరీరము దేవుని ఆలయమని మీకు తెలియదా? ఒకసారి ఊహించి చూడండి, మీతో కూడా నిరంతరం ఒక వ్యక్తి పక్కనే ఉంటే పట్టించుకుంటారా, పట్టించుకోరా? ఊహించుకోండి, ఎప్పుడు మీతో ఎవరో ఉన్నారనుకోండి, కనీసం వాళ్ళని చూసి పలకరించడమైనా, స్మైల్ చేయడమైనా, మాట్లాడడమైనా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నారా? డు యూ స్పీక్ విత్ ద హోలీ స్పిరిట్? యేసయ్యతో మాట్లాడుతున్నాం, దేవునితో మాట్లాడుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఏం మోసం చేశాడు? ఎందుకు ఆయనతో మాట్లాడడం లేదు? ఒక వ్యక్తిని గుర్తించకుండా ఇగ్నోర్ చేస్తే అది చాలా పెద్ద అవమర్యాద. మనల్ని పట్టించుకోకుండా, మనల్ని చూసి చూడకున్నట్టు వెళ్ళిపోతుంటే మన హృదయం చాలా గాయపడుతుందండి. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈరోజు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు అని మనం చెప్పుకుంటుంటే కూడా అది మాట వరుసకే ఉంది, కానీ క్రియల్లో ఆయన ఉంటే ఒక వ్యక్తి ఎప్పుడు ఏం చేస్తుంటాడు? కనెక్షన్లో ఉంటాడు, దేవునితో కనెక్షన్, ఆయనతో మాట్లాడుతూ నడుస్తూ ఉంటాడు. మీ క్రైస్తవ జీవితాన్ని ఎప్పుడు మీరు ప్రారంభించారో, ఎంతకాలం మీరు రక్షణ అనుభవంలో నడుస్తున్నారో నాకు తెలియదు, కానీ ప్రారంభ దినము నుండి, నేను ప్రభువును తెలుసుకున్న రోజుల నుండి నాకుండే ఒకే ఒక అనుమానం ఇప్పటికీ ఉంది. ఆ అనుమానం, ఒక పెద్ద డౌట్ నా హృదయంలో ఉంది. ఆ అనుమానం ఏంటంటే, నేను బైబిల్లో చూసే సంఘము వేరు, ఇప్పుడు చూసే సంఘం వేరు. బైబిల్ దినాల్లో జరిగిన క్రియలు వేరు, ఇప్పుడు జరుగుతున్న క్రియలు వేరు. నా బైబిల్లో ఆదికాండం నుండి ప్రకటన వరకు దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. ఈ బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుండి ప్రకటన వరకు దేవుడు సాధారణమైన మనుషులతో నేరుగా మాట్లాడుతున్నాడు. నా బైబిల్లో దేవదూతలు తన ప్రజల ముందు వచ్చి ప్రత్యక్షమై మాట్లాడుతున్నారు. కొర్నేలితో మాట్లాడారు. కొర్నేలు రక్షణ కూడా పొందలేదు, అప్పట్లోనే ఒక దేవదూత వచ్చి మాట్లాడాడు. నా బైబిల్లో చెప్పబడిన ఈ యేసుక్రీస్తు రోగులను స్వస్థపరిచాడు. పాపం నుంచి ఒక వ్యక్తిని విడిపించాడు, పాపపు బంధకం నుండి విడిపించాడు. ఈ బైబిల్లో ఉన్న యేసయ్య ఎప్పుడు నిత్యము తన ప్రజలతో మాట్లాడుతూ ఆయన సజీవుడని రుజువు చేశాడు. కానీ ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ క్రైస్తవ్యంలో దేవుడు మాట్లాడు. దేవుడు ఎక్కడ మాట్లాడతాడండి? బైబిల్ మాత్రం మాట్లాడతాడు, బైబిల్ వాక్యంలో మాత్రం మాట్లాడతాడు. ఇంకా నేరుగా మాట్లాడు దేవుడు. దేవదూతలు కనబడరు మనకు, అప్పుడప్పుడు దెయ్యాలు కనబడతాయి, కానీ దేవదూతలు కనబడరు. మరి స్వస్థతలు జరగవు, అన్నీ తారుమారుగా ఉంటుంది. ఈ ప్రాబ్లం వచ్చి ఇప్పుడు నేను మీరు అనుకున్నది కాదు. క్రైస్తవ్యం ప్రారంభించుకున్న ఆ కాలం నుండి ఇప్పటి వరకు అనేక దేవుని ప్రజలు ఇటువంటి ప్రశ్నలు అడిగి కొందరైతే దీనికి ఒక పరిష్కారం కనబెట్టాలని ఏం చేశారంటే, సెసేషనలిజం అని ఒక థియాలజీ తీసుకొచ్చారు. సెసేషనలిజం అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ థియాలజీ ఒక 300 సంవత్సరం అయిన తర్వాత, క్రైస్తవ సంఘం పుట్టి 300 సంవత్సరం అయిన తర్వాత దేవుడు అద్భుతాలు తీసేశాడు. ఈరోజు అద్భుతాలు చెయ్యడు. స్వస్థతలు ఈరోజు లేవు, ప్రవచనలు ఈరోజు లేవు.
ఇవన్నీ దేవుడు ఆపేశాడు. ఎందుకంటే మనకు బైబిల్ నిండుగా ఇచ్చేశాడు, మనకు ప్రకటన వచ్చింది. ఇప్పుడు దేవుని చేతిలో దేవుని మనసులో ఉన్నవన్నీ కూడా వ్యక్తపరిచేశాడు. ఇప్పుడు మనకి వీటితో అవసరం లేదు అనుకున్నవే అటువంటి ఒక థియాలజీ తీసుకొస్తే అప్పుడు ఈ క్రైస్తవం కూడా మనం ఒప్పుకోవచ్చు. ఏంటండి, దేవుడు ఇవన్నీ చేయడండి. దేవుని కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవును, మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే పాత నిబంధనలో చేసినట్లు కొత్త నిబంధనలో చేయలే, మనస్సాక్షి కాలంలో చేసినట్లు పాత నిబంధనలు చేయలే. మరి అదేవిధంగా కొత్త నిబంధనలు చేసినట్లు ఈ రోజుల్లో కూడా చేయడండి దేవుడు అనేసి ఈజీగా చేతులు మనం కడుక్కోవచ్చు, ఈజీగా చెప్పేయచ్చు. ఇంకా ఈరోజు చేయడండి, ఈరోజు జరగవు, ఈరోజు దర్శనాలు లేవు, ఈరోజు కళలు లేవు, ఈరోజు అద్భుతాలు లేవు, ఈరోజు ఏం జరగదు. ఊరికే మన ఆత్మ రక్షణ కొరకు మాత్రము మనము ఉండి పరలోకం వెళ్ళిపోవడం మన మంచిది అనేసి కొందరు కాదు, అనేక సంఘాలు అలాగే ఉన్నాయి. ఈరోజు ట్రెడిషనల్ చర్చెస్, బ్యాప్టిస్టు, మెథడిస్ట్ అక్కడంతా వెళ్తే వాళ్ళకు అద్భుతాలు ఉండవు, ఏది నమ్మరన్నమాట. చెప్పిన ఇవన్నీ చెప్తే ఇప్పుడు సాక్ష్యాలు మనం చెప్పామనుకోండి, వాళ్ళు నవ్వుతారు, అనుమానిస్తారు, ఇది మీరే ఊహించుకుంటున్నారు, ఏదో జరిగిపోతుందనేసి. మరి స్వస్థతలను ఎలా చెప్తారు? డాక్టర్ రిపోర్టు, క్యాన్సర్ ఉన్న రిపోర్టు నార్మల్ అయితే అప్పుడు కూడా ఏదో వాళ్ళు ఊహించుకోవడం వల్ల నార్మల్ అయిపోతుందా? ఇది చర్చకు సంబంధించిన విషయం నేను మాట్లాడుతున్నాను ఈరోజు. దేవుడు ఈరోజు చేయడు, ఈరోజు జరగడం లేదు అంటే మనం దేవుని కొరకు ఈరోజు పని చేయలేం. ముఖ్యంగా మన దేశంలో కోట్లాది కొలది దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు. అంతమందిలో యేసుక్రీస్తు ఒక్కడే నిజమనేసి ఎలా నిరూపించగలుగుతాం? నిరూపించగలుగుతారా? అందరూ ఉన్నారండి, అన్ని మతాలు ఉన్నాయి, అందరూ వాళ్ళ మా దేవుడు శ్రేష్టము, మాదే నిజం, మాదే సత్యం, ప్రతి ఒక్కరు అదే చెప్తాం. మా దేవుడు నమ్ముకుంటేనే మీరు పరలోకానికి వెళ్తారు. అటువంటి ఒక సందర్భంలో ఈ రోజుల్లో వెళ్ళి ఈ బైబిల్ నిజము, దేవుడు నిజం అనేసి మనమందరూ కూడా ఏదో పరిచయం చేయాలనేసి చేస్తున్నాము, శ్రమ పడుతున్నాం. కానీ సత్యాన్ని మనం నిరూపించకపోతే, సత్యాన్ని మనం వచ్చి గట్టిగా మాట్లాడకపోతే, నిరూపించడం అంటే ఈరోజు యూట్యూబ్ వాదనలు కాదు. నేను చూస్తున్నాను తెలుగు డిబేట్స్ చాలా విచ్చలవిడిగా అయిపోతుందన్నమాట. ఒకరినొకరు దూషించుకుంటూ వాళ్ళ తెలివితేటలను చూపించి కించపరిచి మాట్లాడి, అవి కాదు, అది దేవుని జ్ఞానం కాదు, ఇది లోక సంబంధమైన జ్ఞానం. అది దేవుని జ్ఞానము వ్యత్యాసమైనది, మనుషులకు అందుబాటులో లేనిది, అర్థం కాని కార్యాలను దేవుడు చేస్తుంటాడండి. నేను వెళ్ళి చర్చించడం వల్ల ఒకరు కూడా మారు మనసును అందరు, దానికి బదులుగా దేవుడు ఉన్నాడని, ఆయన ఇదిగో ఇక్కడ ఉన్నాడని చూపించగలిగితే ప్రజలు ఖచ్చితంగా విశ్వసిస్తారు. ఈ ఒక్క విషయము ఒక నిజ క్రైస్తవుని మనసులో ఎప్పుడు ఇది ఒక పోరాటం ఉంటుంది. ఎందుకు అపోస్తల దినాలను ఈరోజు మనం చూడలేకపోతున్నాం? ఎందుకు ఆ రోజుల్లో దేవుడు నడుచుకున్నాడు? దేవుడు ఏమైనా మనసు మార్చుకున్నాడా? దేవుడు ఏమైనా ఈరోజు మనతో కోపపడి ఈ కాలంలో ఉన్న ప్రజలతోనే మాట్లాడను అనేసి దూరమయ్యాడా అనే అనేక ప్రశ్నలు మన హృదయంలో ఈరోజు మనం తీసుకురావచ్చు. కానీ పరిష్కారం అంటూ ఒకటి ఉండాలి. ఒకటి దేవుడు చేయడు అనేసి దూరం చేయాలి, లేకపోతే దేవుడు చేస్తాడని చేసి చూపించాలి. రెండింటి మధ్యలో మనం ఉండలేం. గమనించి ఉంటున్నారా? టిఎల్ ఆష్బాన్ అనే ఒక దేవుని సేవకుడు, ఎందరున్నారు ఆయన పేరు? టిఎల్ ఆష్బాన్. ప్రైజ్ ద లార్డ్. టిఎల్ ఆష్బాన్ అనే ఒక దేవుని సేవకుడు అమెరికా దేశంలో పుట్టి పెరిగాడు. 14 వయసు ఉన్నప్పుడు పనిచేయడం మొదలుపెట్టాడు. 19 వయసు ఉన్నప్పుడు వివాహం చేసుకున్నాడు డేసీ ఆష్బాన్ని. 21వ వయసుకు వచ్చి భారతదేశానికి పంజాబ్కి వచ్చాడు మిషనరీగా. వాళ్ళ హనీమూను ఇక్కడ చేసుకున్నారు. వివాహం అయిన వెంటనే భార్యాభర్తలుగా వచ్చి ఏం చేశారండి, అమెరికా దేశం నుండి పంజాబ్ కిందికి దిగి వచ్చి సువార్తను ప్రకటించి ఈ ప్రజలకు మనం సహాయం చేద్దాం, నిజ దేవుడిని చూపిద్దామనేసి క్రిందికి దిగి వచ్చారు. దిగి వచ్చినప్పుడు 3 సంవత్సరాలు వీధిగా తిరిగారు. ఇప్పుడు మనం చేస్తున్న సేవ అంతా కూడా కొంచెం కంఫర్టబుల్ అండి, మంచి ఫ్యాన్లు తిరుగుతుంది, ఏసీ జరుగుతుంది.
స్పీకర్లు ఉన్నాయి, మైకులు ఉన్నాయి. మనం ఏం చెప్పినా ఎవరు ఎదురు మాట పలకరు. ఇక్కడ కూర్చుంటే ఎవరు ఏం చెప్పినా ఏమో చెప్తున్నాడండి బ్రదర్ గారు, చెప్పని ఆయన మనస్సు, ఆయన మనశ్శాంతికి చెప్పుకొని మన వాళ్ళు ఎవరు తిరుగుబాటు చేయరు. కానీ టిఎల్ ఆష్బాన్ పరిస్థితి అట్లా కాదు. బయటికి వెళ్ళాడు, వీధుల మీద వెళ్ళాడు, హైందవులను చూశాడు, బుద్ధిస్టులను చూశాడు, ముస్లిం పీపుల్ని చూశాడు, ఇస్లామీయులను చూశాడు. అలా ఎద్దకు వెళ్ళి, అయ్యా ఈ పుస్తకమే, ఈ నల్ల పుస్తకమే, నల్లటి పుస్తకమే నిజము, ఈ వాక్యాన్ని మీరు నమ్ముకోండి, మీకు నిత్య జీవితం దొరుకుతుందనేసి 21 సంవత్సరం 21 ఇయర్స్లో ఆయన వెళ్ళి యవనస్తుడుగా పలుకుతుంటే వాళ్ళు కూడా వాళ్ళ పుస్తకాలు తీసుకొచ్చేస్తారంట వీధుల్లో. మా పుస్తకం చూడండి, ఇక్కడ మా దేవుడు ఎంత గొప్ప అద్భుతం చేశాడు, ఇది ఎంత భయంకరం, ఇక్కడ కూడా తప్పులు ఉన్నాయి, మా దాంట్లో తప్పులు లేవు. ఇస్లామీలు అలాగే చెప్తుంటారు కదా, బైబిల్ అంతా ఫుల్ అబద్ధాలంట, అది వాళ్ళదే కరెక్ట్, ఇవన్నీ కూడా తీర్చిదిద్ది రాసేశారు అనేసి కూడా చెప్తుంటారు. అది పక్కన పెడదాం. యేసయ్య సిలువలో కొట్టబడలేదు, ఆయన చనిపోలేదు, మా ప్రవక్త, అంతే వాళ్ళ విశ్వాసం. మర్యాద ఇస్తాము, ఆరాధించాము. అటువంటి ప్రజల మధ్యలో వెళ్ళి ఈయన వేరొక దేశం నుండి వచ్చి సువార్త చెప్పడానికి భార్యను తన వైపు ఉంచుకొని వెళ్ళి వీధి మీద చెప్తే 3 సంవత్సరాలు రాత్రం పగళ్ళు ప్రార్థన చేసి ప్రతిరోజు వెళ్ళి మాట్లాడేవాడంట ప్రజలను చూసి. 3 సంవత్సరాలు గతించింది, ఒక్క ఆత్మ కూడా రక్షణ పొందలేదు. మనమైతే 3 రోజులు సర్దుకొని మరలా అమెరికాకి వెళ్ళిపోదాం రా, నువ్వు ఇవన్నీ మనకు సెట్ కాదు, అది చేసేవాళ్ళు చేస్తేనే చెప్తాం కదా. మనం వ్యాపారం కూడా చేసేవాళ్ళు చేస్తేనండి వాళ్ళకి అది వచ్చండి, మనం చేస్తే అది మనకు సెట్ కాదు. అలాగా కొత్తగా మనం సేవ చేయలేము, చేసేవాళ్ళు చేసుకుంటారులే, మనం వెళ్ళిపోదామనేసి ఆయన వెళ్ళిపోలేదు. 3 సంవత్సరాలు కష్టపడ్డాడు, ప్రార్థన చేశాడు, సువార్తను ప్రకటించాడు, సత్యం ఇదే అనేసి కూడా ఎత్తి చెప్పాడు. కానీ ఎవరు రక్షణ పొందుకోలేదు. 3 సంవత్సరాలు అయింది. చివరికి వీళ్ళకు కూడా, వాళ్ళు కూడా మనుషులే కదా, చిన్న వయసులో ఉన్నారు, చాలా బాధనుంది, మనస్సు పగిలిపోయి మనము ఎలాగ యేసుక్రీస్తు నిజ దేవుడిని నిరూపించలేకపోతున్నాం. మనం ఒక పుస్తకం పెట్టుకొని వెళ్తున్నాం. పుస్తకం పెట్టుకొని వెళ్తే సరిపోదు, మనకు తెలుసు దేవుని వాక్యం నిజం. పక్కన వాళ్ళు ఎలా నమ్ముతారు? వానికి ఎలా అర్థమవుతుంది ఇది వాక్యం నిజమని? వాళ్ళు ఎలా ఒప్పుకుంటారండి? మనకు ఇది దేవుడు రాశారంటే వాళ్ళు నవ్వుతారు, మీరే రాసేసి దేవుడు రాసేసారని. అంతగా కష్టపడి చివరికి ఆయన ఏం చేశాడంటే అమెరికాకి వెళ్ళిపోదాం అనేసి బయటికి వెళ్ళిపోయాడు, అమెరికాకి వెళ్ళిపోయాడు. కానీ ఈ ప్రశ్న ఆయన హృదయాన్ని వెంటాడుతుంది, ఈ దేవుడు ఎక్కడ, ఈ యేసు ఎక్కడ? యేసే చెప్తున్నాడు, ఇదో నేను సజీవునిగా ఉన్నాను. యేసే చనిపోయి ఎక్కడో కూర్చోలేదు, ఆకాశంలో ఆయన ఉన్నాడు, సజీవుడిగా ఉన్నాడు, క్రిందికి దిగి వస్తున్నాడు. అప్పుడు వాళ్ళ హృదయంలో ఎక్కువ బాధ అనిపించిందంట. ఇద్దరు చాలా నిరాశ నొందారు. కానీ దేవుని సేవ చేయాలని ఉంది, శక్తి లేదు, బలం లేదు. వాక్యాన్ని చెప్పాలని ఉంది, కానీ చెప్పలేకపోతున్నారు, చూపించలేకపోతున్నారు. దేవుని శక్తిని మనము చూపించగలగాలి. చూడండి, ఎప్పుడు కూడా డెమాన్స్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్. ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారంటే ఊరికే చెప్తూ ఉంటే కాదు, చేసి చూపించాలి. ఒప్పుకుంటారా? ఏ సబ్జెక్ట్ అయినా, ఏ ప్రొఫెషన్ అయినా. ఒక పైలట్ ఇక్కడ కూర్చొని ఇది ప్లెయిన్ ఇలా ఉంటుంది, ఇక్కడ తీస్తే ఇలా వెళ్తుంది, ఈ యాంగిల్లో తీయాలి, ఇవన్నీ 100 రోజులు మనకు చెప్పినా అర్థం కాదు. పైలట్ ఆఫీసర్ ఆ ప్లెయిన్లో కూర్చోపెట్టి మన చేతికి అవి ఇచ్చి తీసి నువ్వు చెయ్యి అని చెప్తే వెంటనే అర్థమవుతుందండి. చూపించగలగాలి. యూ మస్ట్ డెమాన్స్ట్రేట్ ఎనీ సబ్జెక్ట్. వితౌట్ డెమాన్స్ట్రేటింగ్ సబ్జెక్ట్ హ్యాస్ లాట్స్ ఈజ్ పవర్. ఒక సబ్జెక్ట్ని మనం ప్రూవ్ చేయాలంటే చేసి చూపించి అది జరుగుతుంది, ఇతరులు కూడా చేయగలిగితే తప్ప అది నిజం కాదు. కానీ తన జీవితంలో క్రైస్తవం ఎలా ఉందంటే ఒట్టి మాటలుగా ఉంది. పౌలు కూడా చెప్తున్నాడు, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం అనుకుంటాను, 2 తెస్సలోనికీయులు 1వ తెస్సలోనికీయులు చూడండి ఆ వాక్యము. నేను ఒట్టి మాటలతో రాకుండా పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ సూచక్రియలతోనూ దృఢంగా ఈ సువార్తను మీకు ప్రకటించానని చెప్తున్నాడు అనమాట. చూద్దాం ఆ వాక్యం తీసుకోండి, ఎవరైనా సహాయం చేయండి. 1 or 2 Thessalonians, 1st chapter 5th verse. ఫస్ట్ 1 Thessalonians chapter 1 verses 5. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం చదువుకుందాం. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా,
మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటామో మేము ఎరుగుదుము, మీరు ఎరుగుదురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యాన్ని గుర్తించుకోండి. సువార్త చెప్పాలంటే ఇలా చెప్పాలి. సువార్త మాటలతో మాత్రం కాదు. ఆయన చెప్తున్నాడు, మా సువార్త ఎలా వచ్చింది? మాటతో మాత్రము కాకుండా. ఊరికే మేము కథలు చెప్పలేదు. యేసయ్య అలా చేశాడు, ఇలా చేశాడు, ఆ రోజు ఇలా చేసింది, ఈరోజు అలా చేశాడు. లాజరు లేస్తే ఈరోజు లేస్తాడు ఎవరైనా? మాటలతో మాత్రం కాకుండా శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతోనూ ఈ 3 పోలికలు కలగాలి. మాటలతో పాటు ఏముండాలండి? శక్తి ఉండాలి. శక్తి అంటే చూపించగలగాలి. జీసస్ హీల్ చేస్తాడంటే ఈరోజు మనం ఒకరిని స్వస్థత పరిచి, ఇదిగో యేసు ఇలా ఉంటాడు, చనిపోయేవాడిని లేపాడు ప్రభు అంటే ఆ కుటుంబం నమ్ముతారు. కఠినాత్ముడిని దేవుడు మారుస్తే, ఇదిగో చూడు అతనిలో ఇంత మార్పు వచ్చింది, ఇంత పెద్ద పాపిగా ఉన్న ఒక వ్యక్తి ఈరోజు మారిపోయాడంటే అంటే నమ్ముతారు. పరిశుద్ధాత్మతోను సువార్త చెప్పడం మన సొంత జ్ఞానంతో కాదండి. పరిశుద్ధాత్మ శక్తితో ప్రేరేపింపబడిన వారై వాళ్ళకి ఎలాగ సువార్త ప్రకటించాలి. సంపూర్ణ నిశ్చయం. మనకు ఒక నిశ్చయం ఉండాలి. మరణిస్తే మరలా ఒక పునరుద్ధానం ఉందన్న నిశ్చయం మనలో కలగాలి మొట్టమొదటిగా. అన్లెస్ అండ్ అంటిల్ యూ ఆర్ కన్విన్స్డ్ ఆఫ్ సంథింగ్ యూ కెన్ నెవర్ కన్విన్స్ సమ్వన్ ఎల్స్. ఒక సేల్ చేస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఒక మొబైల్ అమ్ముకుంటున్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి తెలియాలి ఈ మొబైల్లో ఎటువంటి ఫంక్షన్స్ ఉన్నాయి, ఎంత మంచి గ్యారంటీ వారంటీ అన్నీ తెలిస్తేనే ఆ చెప్పేటప్పుడు ఆ కాన్ఫిడెన్స్తో చెప్తాడు అనమాట. కిందకి పడేస్తే కూడా ఏం కాదండి ఈ మొబైల్, ఎక్కడి నుంచి మీరు రాళ్ళతో కొడితే కూడా ఏం కాదు అని చెప్పగలిగితే, చేసి చూపించగలిగితే కొనుక్కుంటాడు. సువార్త కూడా అలాగే. ఇది కూడా ఒక వ్యాపారమే, ఆత్మీయమైన వ్యాపారం. ఈ వ్యాపారం చేయాలంటే కూడా మన ప్రోడక్ట్ సత్తా ఏంటని మనం చూపించాలి. ఊరికే మాదే ఎక్కువ, మాదే మంచిది అని చెప్తే ఎవరు కొనుక్కోరు. ఇది చూపించాలి. ఈ వాక్యాలన్నీ కూడా టి.ఎల్. ఆష్మన్ చదివితే ఆయన అనుకున్నాడు, మనం ఊరికి మాటలు మాట్లాడుతున్నాం, మన ఊరికి వెళ్ళి యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్తున్నాం. వాళ్ళు మాకు ఇంకా టైం లేదు, మళ్ళీ వస్తాంలేని వెళ్ళిపోతారు. కొందరైతే యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నా అంటే మంచిదే కదా, యేసయ్య కూడా మా దేవుడితో పాటు ఈ దేవుడు కూడా ప్రేమిస్తే మంచిదే కదా, తీసుకుంటాం. అందరి ప్రేమ మేము ఆహ్వానిస్తాం, ఎవరిని కూడా వద్దని చెప్పం. 10 దేవుళ్ళు ఉన్నారు, దాంతోపాటు 11వ దేవుడుగా యేసుక్రీస్తుని మేము పూజించుకుంటామని చెప్తారండి. ఆయన హృదయంలో ఒక వేదన కలిగింది. ఎందుకు ఈరోజు ఇలా చేయలేకపోతున్నాం, ఎందుకు ఈరోజు దేవుని యొక్క శక్తిని మనం చూపించలేకపోతున్నాం అనేసి ఇంట్లో ప్రార్థన చేయడం, భార్యాభర్తలుగా ఇద్దరు ప్రార్థించడం మొదలుపెట్టారు. ఆయన ఒకటే పని చేశారంట, సువార్తను మరలా చదివాడు. 4 సువార్తలు, మతాయి, మార్కు, లూకా, యోహాన్. సువార్తలను మనం చదవగలిగితే, అద్భుతాలంటే సువార్తలు చదవాలి. యేసయ్య అంటే ఎవరని తెలుసుకోవడానికి తన సువార్తను మనం చదవాలి. ఆ సువార్తల్లో జరిగిన అటువంటి అద్భుతాలు ఈరోజు కూడా మనం జరిగించగలిగితే భారతదేశాన్ని 1 సంవత్సరంలో క్రీస్తు దేశంగా మార్చవచ్చు. ఈ సువార్త శక్తిని మనం చూపించగలిగితే, ప్రజలు రుచి చూస్తే, మనం వెళ్ళి వాళ్ళని పిలవాల్సిన అవసరం లేదు, వాళ్ళే పరిగెత్తుకుంటూ వస్తారు. బాప్తిసం ఇచ్చే యోహాను ఆయన ప్రసంగించిన స్థలం ఎక్కడండి? అరణ్యంలో ప్రసంగించాడంట. ఏమండి, మన వాళ్ళు ఏసీ పెడితే కూడా రాడండి. ఏసీ పెడితే కూడా గంట సేపు మాట్లాడితే ఎలా అండి? మేము ఇంకా వినడం చాలా కష్టమైపోతుంది. అరణ్యంలో ఒకరు కేకేస్తున్నాడు, ఇదిగో మారు మనస్సునుందండి, దేవుని రాజ్యము సమీపించెను అని యెషయా ప్రవక్త చెప్పిన ఆ యొక్క వ్యక్తి అక్కడ ఆయన ప్రసంగిస్తుంటే కుప్పలుగా ప్రజలు వచ్చారంట, వెతుక్కుంటూ వచ్చారు. ఎంత ఎండ ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది అక్కడ. మీటింగ్స్ పెట్టడానికి ఎటువంటి వసతి లేదు. ఒక మనిషిని నిలబడుకొని మాట్లాడుతుంటే అందరూ వచ్చి బాప్తిజం నందుకొని వెళ్తున్నారు. సో వాట్ అట్రాక్టెడ్ పీపుల్ టు జాన్ ద బ్యాప్టిస్ట్? ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి అక్కడ ఉండెను. ఆ దేవుని శక్తి ప్రజలను ఆకర్షించుకుంది. వెన్ వీ హ్యావ్ పవర్ ఆల్వేస్ అట్రాక్ట్స్. ఏ పవర్ అయినా, మనీ పవర్ ఆల్సో అట్రాక్ట్స్ పీపుల్. డబ్బులు మీ దగ్గర ఎక్కువ ఉంటే అందరూ వస్తారండి. మ్యాన్ పవర్ ఎక్కువ ఉంటే కూడా అందరూ వస్తారు. ఏ పవర్ ఎక్కువైతే కూడా, ఎక్కడ పవర్ ఉంటే అక్కడ అట్రాక్షన్ ఉంటుంది.
వాట్ ఎవర్ ద పవర్, ఇఫ్ దెర్ ఈజ్ ఎ పవర్, దెర్ విల్ బీ అట్రాక్షన్ అండ్ పీపుల్ విల్ కమ్ టు ఇట్. ప్రతి శక్తి కంటే దేవుని శక్తి గొప్పది కనుక దేవుని శక్తిని మనం ప్రదర్శించగలిగితే ప్రజలు వెతుక్కుంటూ వస్తారు. హల్లెలూయా. టిఎల్ ఆస్మాన్ గారు వాళ్ళ భార్య దేశీ ఇద్దరూ ప్రార్థన చేశారు. ఈ 4 సువార్తలను పదే పదే చదివారు, కూర్చొని ఇద్దరు చదివారు. యేసయ్య ఎలా చేశాడు, యేసయ్య ఎలా చేశాడు, ఇంత గొప్ప అద్భుతాలు చేశాడు, ఎందుకు ఈరోజు జరగడం లేదు పదే పదే చదవడం ద్వారా రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వాక్యం చదువుకుందాం. రోమీలు 10:17. చదవండి సార్. ఆమేన్. వినుట వలన విశ్వాసము కలుగును. మనం అనుకుంటాము మనకు విశ్వాసం రావాలంటే కొన్ని అద్భుతాలు చూస్తే విశ్వాసం వస్తుంది. విశ్వాసం ఎలా వస్తుందంటే వాక్యాన్ని వినుట వలనే విశ్వాసం వస్తున్నది. బైబిల్ వాక్యాన్ని మీరు ఎంతగా వినిపించుకొని, ఎంతగా ఆ మాటలను శ్రద్ధతో చదివి వినిపించుకుంటే, అందుకే బైబిల్ పుస్తకం చదువుకున్నప్పుడు ఎలా చదవాలంట ఒక సేవకుడు చెప్పాడు, అసలు చదివేటప్పుడు మీకన్నా వినబడాలి, మనసులో చదువుకోవద్దు. బైబిల్ పుస్తకం కొందరు ఇలా చూస్తుంటారు, మనసులో చదువుకుంటారు, విశ్వాసం కలగదు. మీరు వినిపించుకోవాలి, మీకు ఆ శబ్దం వినిపించాలి. అట్లీస్ట్ రీడ్ అలౌడ్ సో దట్ యూ విల్ నో, యూ విల్ హియర్ ఇట్. దేవుని వాక్యాన్ని వినుట వలన కలిగేది విశ్వాసం. విశ్వాసం వలనే అన్నీ సాధ్యమవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసం లేకుండా ఎవ్వరు కూడా దేవునికి ప్రియులుగా ఉండలేరు. దేవుని వద్ద వచ్చేవాడు దేవుడు ఉన్నాడనియు, ఆయన్ను వెతికే వారికి ఆయన ఖచ్చితమైన జాబ్ ఇస్తాడని నమ్మితే వాళ్ళకు అద్భుతం జరుగుతుంది. ఈ విశ్వాసాన్ని పొందుకోవాలంటే ఇప్పుడు ఈ మాటలు వినాలి. అద్భుతాన్ని గురించి మనకు విశ్వాసం కలగాలంటే దేవుడు చేసిన అద్భుతాలని మరలా చదవడం ద్వారానే విశ్వాసం వస్తుంది. స్వస్థతకు విశ్వాసం కలగాలంటే స్వస్థతకు సంబంధించిన వాక్యాలని మరలా చదవడం ద్వారానే విశ్వాసం అనే కలుగుతుంది. పాపక్షమాపణకు విశ్వాసం కలగాలంటే అటువంటి వాక్యాలు పదే పదే చదవడం ద్వారానే విశ్వాసం కలుగుతుంది. మీ పాపాన్ని నా పాపాన్ని దేవుడు కొట్టివేశాడని ఎలా తెలుసండి? దేవుడు తన వాక్యంలో ఆయన మాట ఇవ్వడం ద్వారా మనం నమ్ముతున్నాం. దేవుడు వెలుగులో ఉన్నట్లు మనం కూడా వెలుగులో నడుచుకునేడలా తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయును. ఆ వాక్యాన్ని మనం చదువుతున్నాం. దేవుడు వెలుగులో ఉన్నట్లు, దేవుడు యథార్థంగా ఉన్నట్లు, దేవుడు ఉన్నది ఉన్నట్లు చూపిస్తున్నట్లు, దేవుడు ఏది కూడా మరుగుపరుచుకోవడం లేదు. పాప క్షమాపణ పొందుకొని యేసుక్రీస్తు రక్తం చేత కడగబడ్డానికి మనం ఏం చేయాలంటే మనం కూడా మన హృదయాన్ని మన హృదయంలో ఉన్న మరకలను, మన హృదయంలో ఉన్న పాపాన్ని ఏది కూడా దాచిపెట్టకుండా, కప్పిపెట్టుకోకుండా, ప్రభువా నా స్థితి ఇటువంటి స్థితే, నా ఆలోచనలు ఇలా ఉన్నాయి అని ఒప్పుకుంటే వాని పాపాలను దేవుడు కొట్టేస్తాడు. హల్లెలూయా. ఆ విశ్వాసం ఎలా వస్తుందంటే ఈ వాక్యాలు చదువుతుండడం వల్ల. కొన్ని వాక్యాలు మనం చదవకపోతే, ఇప్పుడు స్వస్థతకు సంబంధించిన వాక్యాలు ఎంత చదువుకుంటున్నా మనం చదవడం లేదు. అది అనుకుంటున్నాం అది పాస్ట్ టెన్స్, ఎప్పుడో జరిగింది ఈరోజు. అందుకే మనం హాస్పిటల్ పరిగెత్తాల్సిన అవసరం వస్తుంది. అందుకే మనం డాక్టర్ల మీద ఆధారపడుతున్నాం. హల్లెలూయా. కొత్త నిబంధన సంగమా మనమందరం చెప్పుకున్నాం, వీఆర్ న్యూ టెస్టమెంట్, న్యూ కవెనెంట్ చర్చ్. కొందరు చెప్పుకుంటారు మేము నూతన నిబంధనకు సంబంధించిన సంఘము. అలాగైతే మీరు డాక్టర్కి వెళ్తారంటే లేదండి, ఫస్ట్ అక్కడికి వెళ్తాం. నూతన నిబంధనలో ఉన్న సంఘం ఏం చెప్పింది? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదువుకుంటే మీలో ఒకడు రోగిగా ఉన్న ఎడల ఏం చేయాలి? డాక్టర్ని పిలవండి, సర్జన్ల దగ్గరికి వెళ్ళండి. ఏం చెప్పింది వాక్యం? సంఘపు పెద్దలను పిలిచి వాళ్ళు వచ్చి నూనె రాసి విశ్వాసముతో కూడుకున్న ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ రోగిని స్వస్థపరిచి అతని పాపములను కూడా క్షమిస్తాడట. నేను ఒకసారి ఇక్కడ బెంగళూరులో ఉంటారండి, ఐపీసీ చర్చ్, ఇండియన్ పెంటెకోస్టల్ చర్చ్ పాస్టర్ గారు. ఆయనతో నేను మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పాను, మనమందరూ కూడా దేవుని స్వస్థతను విశ్వసించాలి, అందరూ దేవుని స్వస్థతను కోరుకోవాలి. చెప్దామండి, మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, అలాగా చెప్పండి అందరి దగ్గర. మీకు ఏమైనా అనారోగ్యం ఉంటే మొట్టమొదటి మాకు కాల్ చేయండి, మేము వచ్చి ప్రార్థన చేస్తాము అని చెప్పండి అంటే ఆయన నవ్వేసి చెప్పారు, బ్రదర్ మా సంఘ పెద్దలందరూ కూడా హాస్పిటల్లోనే ఉన్నారు,
వాళ్ళకే షుగర్లు బీపీలు ఉన్నాయి హాస్పిటల్, ఇంకా వాళ్ళు వచ్చి ప్రార్థన చేసే స్థితిలో లేదు అనేసి హాస్యంగా మాట్లాడుకున్నాడు. ఎందుకు మనం బలహీనులుగా ఉన్నాం? దేవుని వాక్యంలో అట్లా కాదు కదా. సంఘ పెద్దలను పిలిచి నూనె అంటి ప్రార్థన చేస్తే బాగైపోతుంది. యేసయ్య మనకు చెప్పిన మాట అది మనం నమ్మడం లేదు. ఈరోజు పాడుకున్నాం కదా, నమ్ముట నీ వల్ల అయితే నీకు అన్ని సమస్తము సాధ్యమే. ఈరోజు సేవకులకు నమ్మకం లేదు, విశ్వాసాలకు నమ్మకం లేదు. మన విశ్వాసం ఎలా ఉంటుందంటే ఆ డిజీజ్ని చూసి విశ్వాసం ఇంకా ఎక్కువైనా అవుతుంది, తక్కువైనా అవుతుంది. పెద్ద డిజీజ్ అయితే తక్కువ అయిపోతుంది విశ్వాసం. చిన్న చిన్నవి అయితే మనకు గట్టిగా ఏ సునామం మందు తలనొప్పి వెళ్ళిపోవును కాక వెళ్ళిపోయింది, బాగా అయిపోయింది. క్యాన్సర్ అంటే అయ్యో క్యాన్సరా, అయ్యో విశ్వాసం లేదండి, భయం వేస్తుంది, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోండి. వాళ్ళేదో కోసేస్తారంట, కోసేసుకోండి. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా నమ్మితే జరుగుతాయి. ఈరోజు వాక్యానికి మనం దూరమయ్యాం, ఆత్మకు దూరమయ్యాం. ఇప్పుడు కొందరు చెప్తారు మాకు పరిశుద్ధాత్మ వద్దు. ఓకే, వద్దు సార్, మంచిది సార్, వాక్యం ఒకటి చాలు. అవును, వాక్యం ఒకటి చాలు. వాక్యం ఏం చెప్తుంది? ఇది కదా, చేసావా? లేదు. వాక్యం ఏం చెప్తుంది? ఎవరైనా అనారోగ్యాలుగా ఉంటే మీ యొక్క సంఘ పెద్దలను పిలవండి, ఎల్డర్స్ని పిలవండి, వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తారు, నీకు బాగా అవుతుంది, దేవుడు నీ పాపాలన్నీ కూడా క్షమిస్తాడంటే వాక్యాన్ని అంటే వీళ్ళు కొంత సెలెక్ట్ చేసుకుంటారనమాట. వాక్యం అంటే మాకు ఈ వాక్యం మాకు నచ్చుతుంది, మా సంఘంలో ఇవే బోధిస్తారు, అందుకు మేము ఇదే తీసుకుంటాం. మా సంఘంలో ఇది నమ్మరు. ఏంది ఈ సబ్జెక్టు? ఏ బైబిల్ వచ్చి సంఘం నిర్ణయించాలా లేకపోతే బైబిల్ నిర్ణయించాలా సంఘంలో ఏమి ఉండాలని చెప్పండి? బైబిల్ నిర్ణయించాలి. మనం చెప్పుకునేది మనకి ఇష్టమైనది చెప్పుకోవచ్చు, మనకు నచ్చిన వదిలేయవచ్చు, కానీ బైబిల్లో ఉన్నవి మనం సంపూర్ణంగా తీసుకోవాలి, కానీ వదిలేయకూడదు. సువార్త అనేది సంపూర్ణ సువార్తను ప్రకటించాలి. ఈరోజు అందరూ కూడా సంపూర్ణ సువార్తను ఎక్కువ ప్రకటించడం లేదు, వాళ్ళకు నచ్చిన టాపిక్ తీసుకుంటున్నారు. ఆత్మరక్షణ ఒక్కటి మాత్రం సువార్త కాదే కాదు, తెలుసా మీకు? మీ ఆత్మరక్షణ పొందుతుంది, అది కాదు సువార్త. యేసయ్య అలాగ చెప్పాడు. ఎవరైనా అనారోగ్యంగా ఉన్న ఒక వ్యక్తిని దగ్గరికి వెళ్ళి అదిగో నన్ను నమ్ముకో, పరలోకం ఇస్తాను నీకు, అంతే చెప్పాడా? లేచిన్నడు కుమారుడా, తీసుకెళ్ళు, నీ యొక్క పరుపుని తీసుకెళ్ళు, స్వస్థతతో వెళ్ళు, దేవుని నామ మహింపరచు. లిబరేట్ చేస్తాడు, విడుదల చేస్తాడు, సాతాను వెళ్ళగొట్టాడు. ఈ దేవుని చిత్తం అని చెప్పలేదు. ఎక్కడైనా యేసయ్య చెప్పాడా? ఈ అపవిత్రాత్మ దేవుడే పంపించాడు, దేవుని చిత్తము. ఈ అనారోగ్యం మీకు దేవుని చిత్తం, ఆ అనారోగ్యంతోనే మీరు జీవించాలి. ఇవన్నీ కూడా మన అవిశ్వాసాన్ని కప్పుకోవడానికి మనం నేర్చుకున్న ఒక పెద్ద అవిశ్వాసం మాట ఏంటంటే దేవుని చిత్తము అనే ఒక పెద్ద మాటను ఉంచుకొని మనం అన్నీ కప్పేస్తాం. చిన్న వయసులో చనిపోతే కూడా దేవుని చిత్తమేమో. ఏమంటే చిన్న వయసులో చనిపోవడం దేవుని చిత్తమా? వాక్యం ఏం చెప్తుంది? దీర్ఘాయుష్య చేత నేను తృప్తిపరిచి నేను కాపాడుతాను. వాక్యం కీర్తనలు అలాగే చెప్తుంది. ఎక్కడ కూడా నువ్వు చిన్న వయసులో చనిపోతావు అని చెప్పలే. పాపం చేస్తే చనిపోతాడు, దేవునికి విరోధిగా ఉంటే చనిపోతాడు. దేవుని బిడ్డలైతే ఎందుకు అలా అవుతారు? ఇటువంటి ప్రశ్నలు మనలో రావాలి. అప్పుడే మనలో ఒక ఉజ్జీవం అనేది వస్తుంది. నాతో పాటు మీరు ఉన్నారా? నా ఆలోచనలు మీరు ఫాలో అవ్వగలుగుతున్నారా లేదా? ఎస్, ఇట్ క్యాన్ బి డిఫరెంట్. మనం నేర్చుకున్నవికి కొన్ని మనము అలవాటు పడిన మన పద్ధతులకు ఇది నేను మాట్లాడేది కొంచెం విరుద్ధంగా లేకపోతే కాంట్రవర్షియల్గా అనిపించచ్చు, కానీ బైబిల్ వాక్యంలో ఉన్నదే మనం బోధిస్తున్నాం. ఇప్పుడు టిఎల్ ఆష్బర్న్, డేజీ ఆష్బర్న్ బైబిల్ పుస్తకాన్ని వాళ్ళు చదువుకున్నప్పుడు, 4 సువార్తలు చదివినప్పుడు వాళ్ళకు కలిగిన విశ్వాసం ఎలా వచ్చిందంటే ఈరోజు కూడా యేసయ్య చేస్తాడు అనే విశ్వాసం వచ్చింది. దేవుడు అద్భుతం చేయడానికి ముందుగానే చేస్తాడనే నమ్మకం పుట్టితేనే అద్భుతం జరుగుతుంది. బయట మనము ఒక అద్భుతాన్ని చూడాలంటే మనలో అద్భుతం జరగాలి. మనలో మారు మనసు జరిగితేనే బయట మన క్రియలు కూడా మారుతుంది. క్రైస్తవము అంతా కూడా లోపల హృదయంలో జరిగే వాటిని గురించి మాట్లాడుతుందండి. కనబడని కార్యాల గురించి మాట్లాడుతుంది. కనబడేవన్నీ కూడా అనిత్యము, కనబడినవి నిత్యమై ఉన్నది పౌలు చెప్తున్నాడు. అప్పుడు వీళ్ళలో ఒక విశ్వాసం కలిగింది. ఆ తర్వాత వాళ్ళు పోర్ట్లాండ్ ఆరిజిన్లో ఒక కూటానికి వెళ్ళారు. అక్కడ ఒక ఎవాంజలిస్ట్ అప్పట్లో చాలా ఫేమస్గా పెద్ద ఎత్తున అద్భుతాలు చేసిన ఎవాంజలిస్ట్ ఉన్నారు. ఈరోజు వరకు కూడా ఉన్నారు. అనుమానించే వాళ్ళు అనుమానిస్తుంటారు, అద్భుతాలు చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తప్పు చెప్పేవాళ్ళు చెప్తుంటారు, వీళ్ళు ఏమో చేస్తున్నారు ఊరికే, అది మనం చెప్పుకుంటూ ఉండాలి, వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు.
అట్లా ఆ కూటానికి ఆయన వెళ్ళి కూర్చుంటే మూగోళ్ళు తీసుకొచ్చారంట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఓపెన్ అంటే ఓపెన్ అయిపోయిందంట. యేసునామందు, యేసునామం చెప్తే ఏవైనా జరగాలి కదా, జరగకపోతే ఏంటి? అప్పుడు ఏం గొప్ప, యేసునామంలో ఏం గొప్పతనం ఉంది? ఆకాశంలో భూమి క్రింద ఉన్న 3 ప్రపంచానికి యేసునామమును దేవుడైన తండ్రి హెచ్చించాడంట. హెచ్చింపబడిన నామము ఏ ఒక్క అనారోగ్యమైనా, ఏ ఒక్క డిఫికల్టీ అయినా దానికి ఒక పేరు అంటూ ఉంటుంది. ఆ పేరు కంటే గొప్ప పేరు యేసు. యేసు అని చెప్తే అది జరిగిపోవాలి. యేసయ్య నామంలో ఇంక నువ్వు 3 రోజులు మాట్లాడు అంటే వాడు 3 రోజులు మాట్లాడకూడదు, సూచన జరగాలి. అప్పుడు వాడు నమ్ముతాడు దేవుడు ఉన్నాడని. బాప్తిస్మిచ్చి యోహాను యొక్క తండ్రి కూడా ఏం చేశాడు? నమ్మకపోతే దూత చెప్పాడు, ఇంకా బిడ్డ పుట్టేంత వరకు నీకు మాటలు రావు, నువ్వు దేవుణ్ణి విశ్వసించలేదు. 6 నుంచి ఆయన పలకలు రాసుకుంటున్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత చెప్పింటాడు, నేను దేవుణ్ణి నమ్మలేదు, దేవుడు నన్ను కొంచెం నాకు ట్విస్ట్ ఇచ్చాడు నా లైఫ్లో. ఆ కూటమిలో వెళ్ళి ఆయన చేస్తున్న అద్భుతాలను చూస్తుంటే తనలో ఒక విశ్వాసం కలిగిందంట. యేసయ్యని ఇక్కడ చూస్తున్నాను, యేసయ్య ఉండింటే ఈరోజు ఇలాగే చేసేవాడు అనే ఒక నమ్మకం తనలో కలిగింది. వాక్యం చదువుతుంటే వాక్యంలో దేవుడిని చూస్తాడు. యేసుక్రీస్తు ఎంత బలంగా వెళ్ళి ప్రతి సాతాను శక్తిని లయపరుస్తూ వచ్చాడు. అపొస్తల కార్యము 10వ అధ్యాయం 38వ వాక్యం చదువుకుందాం. యాక్ట్స్ చాప్టర్ 10 and verses 38. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించునున్నదనిగే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థతపరచుచు సంచరించుచుండెను. ఓకే, ఆయన యూదుల చాలండి. దేవుడు వచ్చి చూడండి ఏం చేస్తున్నాడంట, ప్రతి ఒక్కరిని స్వస్థపరిచాడు. ఎలా స్వస్థపరిచాడు? యేసుక్రీస్తును పరిశుద్ధాత్మతోనూ బలముతోనూ నింపడం ద్వారా ప్రతి ఒక్కరిని, సాతాను చేత పీడబడిన ప్రతి ఒక్కరిని వచ్చి యేసుక్రీస్తు స్వస్థపరిచాడు. God anointed Jesus of Nazareth with power and the Holy Spirit. He went around doing good to people, healing every sickness and every evil, demonic oppression he removed. యేసయ్య ఒకరోజు వెళ్ళాడండి. ఎక్కడికి వెళ్ళాడు? సినగాకి వెళ్ళాడు. సినగాకి వెళ్తే ఒక ఆమె ఇలా వస్తుంది, ఇంగిపోయింది ఆమె, ఇలా నడుస్తూ వస్తుంది. షీ వాజ్ కంప్లీట్లీ బెంట్. 12 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 12 years షీ వాజ్ కంప్లీట్లీ బెంట్. స్పైన్ బెండ్ అయిపోయింది. వయసు అయిపోయిందని మనం చెప్పింటాం. యేసయ్య ఏం చేశాడు? ఆమెను చూసి జాలి కలిగి అబ్రహాము కుమార్తెను ఎవరు కట్టారంట? సాతాను. ఎలాగంటే రోగాలు ఎవరు తీసుకొస్తున్నారండి? సాతానే. షుగర్ తీసుకొచ్చేది సాతానే, బీపీ తీసుకొచ్చేది సాతానే. మీకు తెలుసో తెలీదా? మరి సాతాను తీసుకొచ్చిన దాన్ని దేవుని చిత్తం అనేసి ఎలాగ అంగీకరిస్తున్నారు, ఎలా సహించుకుంటున్నారు? మా నాన్న దేవునిలో వచ్చినప్పుడు, కొత్తగా అన్య విశ్వాసాన్ని నుంచి వచ్చినప్పుడు, ఒకరోజు ఒక కల్లో వచ్చి ఒక వ్యక్తి నిలబడుకొని చెప్పాడు, నీకు షుగర్ ఉంది. ఏముంది? షుగర్ ఉంది. 2 రోజుల్లో బలహీనత వచ్చి చెక్ చేసుకుంటే షుగర్ వచ్చిందంట. ఎవరు చెప్పింది? సాతాను, దెయ్యం. దేవుళ్ళు మారిపోయాడని కోపం, ప్రభులు వచ్చేసిన కోపం. కానీ అప్పట్లో వాళ్ళకు ఎడ్యుకేషన్, స్పిరిచువల్ ఎడ్యుకేషన్ లేదు. అటువంటి కళ్ళు వస్తే ఏం చేయాలండి? మీరు లేచి ఆ కళలను బంధించి అది జరగదని సాతాను ఎదిరించి పోరాడి ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మతో నింపబడి భాషలు మాట్లాడగలిగే వారిగా ఉంటే మీరు భాషలతో మాట్లాడి ఆ యొక్క థాట్, ఆ నమ్మకం, ఆ భయాన్ని మీ హృదయంలో వెళ్ళిపోయేంత వరకు ప్రార్థన చేసి జయిస్తే తప్ప సాతాను ఏం చేస్తాడు? వాని క్రియలను చేసేస్తూ ఉంటాడు. దుష్టుడు మనల్ని నాశనపరచడానికి వస్తున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వాక్యం చదువుకుంటే అక్కడ రాయబడి ఉంది. సాతాను ఎందుకు వస్తున్నాడు అంటే అపవాది దొంగిలించుటకు, నాశనపరచుటకు, హత్య చేయుటకు వస్తున్నాడు, కానీ వేరే ఏవి చేయడానికి రావడం లేదు. మనకు వచ్చినవి 3. దొంగిలిస్తాడు. ఏం దొంగిలిస్తాడండి? మీ జీవితంలో ఉన్న పరిశుద్ధతను దొంగిలించేస్తాడు. మీ జోబిలో ఉన్న డబ్బులను దొంగిలిస్తాడు. ఎలా దొంగిలిస్తాడు? హాస్పిటల్కి పోస్తాడు, వెళ్ళిపోతుంది, పెట్టినవన్నీ కూడా కనబడకుండా వెళ్ళిపోతుంది.
మళ్ళీ నాశనపరుస్తాడు. మీ జీవితాన్ని నాశనపరిచి, శరీరాన్ని నాశనపరిచి, మనసులో నెమ్మది లేకుండా కుటుంబాలు విడిపోవడం, విడాకులు ఇచ్చుకోవడం, విడిపోవడం, గొడవలు పడడం, ఇవన్నీ కూడా సాతాను చేసే క్రియలు, దేవుడు చేసేది కాదు. కానీ మనిషి కుమారుడైన యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే జీవమును, అత్యధికమైన జీవమును ఇవ్వడానికి వచ్చాడంట. జీవం అంటే నిత్య జీవం, అత్యధికమైన జీవము. ఇప్పటికీ మనకు ఇప్పుడు కూడా జీవించడానికి కావాల్సిన ఈ యొక్క వసతినిచ్చి ఇంకా అత్యధికమైన నిత్య జీవాన్ని, జో కైండ్ ఆఫ్ లైఫ్ దేవుడు ఇవ్వడానికి వచ్చాడు. సంపూర్ణ సువార్త అంటే యేసుక్రీస్తు స్వస్థపరుస్తాడు. సంపూర్ణ సువార్త అంటే యేసుక్రీస్తు దెయ్యాలను వెళ్ళగొడతాడు. సంపూర్ణ సువార్తలో యేసుక్రీస్తు దారిద్ర్యం నుంచి విడుదల ఇస్తాడు. సంపూర్ణ సువార్తలో యేసుక్రీస్తు శాపాలు, కుటుంబంలో ఉన్న శాపాలు, తరతరాలుగా వచ్చే శాపాలను ఆపివేస్తాడు. సంపూర్ణ సువార్తను మనం ప్రకటించినప్పుడు సిగ్గు నొందిన వారిని మరలా లేవనెత్తి దేవుడు వారి యొక్క ముఖమును ప్రకాశింపజేసి వారి ఆత్మను కూడా రక్షిస్తాడు. మన సువార్తలో ఆత్మరక్షణ చాలా ముఖ్యమైనది. కానీ హార్ట్ ఒకటే ఉంటే చాలంటే బాడీ కూడా కావాలి కదా. హార్ట్ చాలా ఇంపార్టెంట్. చేతులు కాళ్ళు కత్తిరించేస్తే బాగుంటుందా? హృదయం ఉందండి, లైఫ్ ఉందంటే ఏం లాభం? అట్లే క్రైస్తవులు రక్షణ పొందడం మాత్రం కాదు, ఈ ఇప్పుడు జీవిస్తున్న కాలంలో అనారోగ్యంలోను, దారిద్ర్యంలోను, పరాజయంలోను, సొమ్మసిల్లిపోయి డిప్రెషన్లో, ఆపరేషన్లు జీవిస్తుంటే అప్పుడు యేసు మనకు ఎలా రక్షకుడు అవుతాడు? ఇందులోంచి రక్షించాడు దేవుడు. కోపం నుంచి రక్షించాడా? పాపం నుంచి రక్షించాడా? లౌకిక ఆశల నుంచి రక్షించాడా? నేత్రపు ఆశ, శారీరపు ఆశ, జీవపు డమం నుంచి రక్షించాడా? లోకంలో ఉన్నవన్నీ కూడా ఇవి అనేసి మాట్లాడుతున్నాడు యోహాను. 1 యోహాను 2:15 సాతాను ఉపయోగించేది ఏంటంట మనల్ని శోధించడానికి? నేత్రపు ఆశ, శారీరపు ఆశ, కోరికలు, మరి జీవపు డమ్మము, ఇవన్నీ కూడా లోకం నుంచి వస్తుంది కానీ తండ్రి యొద్ద నుంచి కాదు. ఎవడైనా ఇటువంటి ఆశలో ఉంటే తండ్రి ప్రేమ వానిలో లేదు, దేవుని ప్రేమ లేదు, తొలగిపోయాడు, దేవుని ప్రేమ నుంచి దూరం అయిపోయాడు. ఇవన్నీ గతించును, వెళ్ళిపోతుంది. కానీ దేవుని చిత్తమును చేయువాడు నిరంతరము జీవిస్తాడు. ఇప్పుడు టిఎల్ ఆష్బాను, జేసీ ఆస్బాన్ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, మనకు కూడా ఇటువంటి శక్తి కావాలి. వాళ్ళు అనుకున్నది ఒకటే, మనకు పరిశుద్ధాత్మ లేడు. వీ డు నాట్ హ్యావ్ ద హోలీ స్పిరిట్. వీళ్ళకు మంచి ఆశ ఉంది, యేసే గురించి చెప్పాలి, సువార్త ప్రకటించాలి, వెళ్ళాలని ఉంది. కానీ పరిశుద్ధాత్మ శక్తి లేకుండా సొంత శక్తి ద్వారా చేస్తున్నారు. శిష్యులను కూడా చూడండి, పరిశుద్ధాత్మ రాకముందు, వాళ్ళు పొందుకోకముందు ఏం చేశారంటే చాలా పిరికోలుగా ఉండేవాళ్ళు. ఇదిగో వస్తున్నారు, పెట్టుకుంటారంటే పారిపోయారు. ఆ తర్వాత పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్మ ఏం చేశాడు? ఆయన సుడిగాలి వలె వచ్చి వాళ్ళ మీద అగ్ని నాలుకల వలె పడి వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో బలం పొందుకున్న తర్వాత ఎక్కడ కూడా ఎవరిని చూసి భయపడలే. వాళ్ళలో ఒక ధైర్యము కలిగింది. ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకుంటే మనకు కూడా ఆ ధైర్యం వచ్చేది. మనం పొందుకోలేదేమో, అందుకే మనలో అటువంటి ధైర్యం లేదు ఈరోజు. హల్లెలూయా. పరిశుద్ధాత్మను దేవుడిచ్చేస్తాడు, మీరు పొందుకున్నారా? దేవుడు అనుగ్రహించేస్తాడు, దేవుడు అందరికీ ఇస్తున్నాడు. హ్యావ్ యూ రిసీవ్డ్ ద హోలీ స్పిరిట్? ఒకరోజు వీళ్ళు ఇలాగా ప్రార్థన చేసి ఆయన పనుకుంటే, ఆ దేవుని సేవకుడు ఉదయం 6 గంటలైనప్పుడు మనోనేత్రము తెరవబడి కళ్ళు విప్పి చూస్తే యేసుక్రీస్తు ప్రభు నేరుగా ప్రత్యక్షంగా నిలబడుకొని ఆయన ఉన్న గదిలో నిలబడుకున్నాడు. ఆయన చూసిన వెంటనే ఏం చెప్తున్నాడు? చచ్చిన వాని వలె యోహాను ఎలా పడిపోయాడో అలాగ పడిపోయాడంట. అసలు వీళ్ళు కూడా ఏ ఒక హ్యాండ్ మూమెంట్ ఏం చేయలేకపోయా 3 అవర్స్ అలాగే పడిపోయింటే ప్రభు అయిన యేసుక్రీస్తు 3 గంటల సేపు మాట్లాడాడు టిఎల్ ఆష్బాన్తో. ఎలా సేవ చేయాలి, ఏం చేయాలి అవన్నీ ఇచ్చి 3 గంటల సేపు అయిన వెంటనే ఈయనకు ధైర్యం వచ్చింది. వెంటనే నెక్స్ట్ వీక్ స్వస్థత కూడికలు ప్రకటించాడు. అనారోగ్యంతో ఉన్న వారందరూ కూడా ఈ ప్రదేశంలో ఉన్న వారిని తీసుకురండి, దెయ్యాలు పట్టిన వారిని తీసుకురండి, మాంత్రిక క్రియల్లో బంధింపబడిన వారిని తీసుకురండి అనేసి ఛాలెంజ్ విసురితే అందరిని తీసుకొస్తే అంతవరకు ఒక అద్భుతం కూడా చేయలేదు. వీల్ చైర్ల నుంచి లేచుకున్నారంట, క్యాన్సర్లు పగిలిపోయాయి, అన్నీ ఒకే రోజు అద్భుతాలు జరిగిపోయాయి. అప్పటి నుండి దాదాపు 80 నుంచి 100 దేశాలకు వెళ్ళి పెద్ద పెద్ద కూడికలు పెట్టాడు. పెద్ద పెద్దదంటే లక్షలు వచ్చేవారు, లక్షల్లో ఒక్క ఓపెన్ ఎయిర్ మీట్ పెడితే వచ్చేవాళ్ళు. 1962 అనుకుంటాను భారతదేశం కూడా సంధించారు టిఎల్ ఆష్బాన్. తమిళనాడులో మదురై అనే పట్టణంలో 10 దినాలు కూటాలు పెట్టాడు. ప్రజలు ఎలా వచ్చారంటే చీమల్లాగా వచ్చారు, పెద్ద గ్రౌండ్ నిండి పొర్లింది. అద్భుతాలను పొందుకున్నారు, కుష్ఠరోగులు స్వస్థ పొందుకున్నారు, గుడ్డోళ్ళు చూశారు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి యూట్యూబ్లో చూడండి. 1962 బ్లాక్ అండ్ వైట్ వీడియోస్ ఉన్నాయి.
అంత గొప్ప అద్భుతాలు జరిగితే 10వ దినం వచ్చింది, ఆయన త్వరగా వెళ్ళిపోవాలి. సాయంత్రం లోపల ఆయన వచ్చి ఇంకా యుఎస్ వెళ్ళాలనుకుంటే సాయంత్రం జరిగే ఆ యొక్క కూడికను ఉదయం అని పెట్టారంట. ఎప్పుడు? మే నెలలో తమిళనాడు, సౌత్ తమిళనాడులో ఎలా ఉంటుందంటే భయంకరం హీట్ ఉంటుంది, అసలు ఎక్కడ బయటికి వెళ్ళలేము. అటువంటి టైంలో ఓపెన్ ఎయిర్ మీటింగ్ ఉదయం 9 గంటలకని చెప్పారు. అందరు చెప్పారంట కోఆర్డినేటర్స్ ఎవరు వస్తారంటే ఆయన చెప్పారంటే ఎవరు వచ్చినా రాకపోయినా నేను పెడతాను, వచ్చేవాళ్ళు రాని ఆశీర్వాదాలు పెడితే 10 రోజుల్లో రాని వారు ఆ రోజు వచ్చారంట. చివరికి వెళ్ళిపోతున్నాడంటే వచ్చి నిలబడుకొని సువార్తను ప్రకటించి వాళ్ళకు మాట్లాడి ప్రార్థన చేసి ఒకటే మాట చెప్పంట, టిఎల్ ఆష్బాన్ అనే నేను మీ దేశంలో ఉండలేను, నేను ఒక్కడిని అందరి బాధలను తీర్చలేను, కానీ యేసే తీర్చగలుగుతాడు. ఒకవేళ ఈరోజు ఈ మాటలను వినేటప్పుడు ఈ కూటంలో ఉన్న ఎవరైనా మీ జీవితాన్ని అప్పగించుకొని నాలో ఉన్న అదే శక్తి నేను చేయడం లేదు, పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు, ఆ శక్తిని మీరు పొందుకోగలిగితే మీరు కూడా అద్భుతాలు చేయొచ్చు అన్న ఒక మంచి మాటను చెప్పాడు. అద్భుతాలు ఒక సువార్థికునికో లేకపోతే ఒక వ్యక్తికి అంకితమైపోయేది కాదు, వాళ్ళ సొమ్ము కాదు అది, ఎవరి సొమ్ము కాదు అది. దేవుడు ఎవరికైనా ఇస్తాడు, కోరుకునే వాళ్ళకు, ఆశపడే వాళ్ళకి ఇస్తాడండి. దేవుని రూల్ ఏంటంటే దేవుని దగ్గర ఏది పొందుకోవాలంటే కూడా ఆశపడాలి, ఒక కోరిక కలగాలి. ఆయనలో బర్నింగ్ డిజైర్ ఉన్నింది టిఎల్ ఆష్బన్లో, నాకు కావాలి, నాకు ఎలాగైనా కావాలి. తాపత్రయపడ్డాడు, 3 సంవత్సరాలు తిరిగాడు, సోలిపోయాడు, బయటికి వెళ్ళిపోయాడు, మరలా తిరిగాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకోవడానికి మీరు ఎంతకాలం ప్రార్థన చేశారు? ఎప్పుడు ప్రార్థన చేశారు? ఒక్కరోజైనా ఉపవాసం చేసి ప్రార్థన చేశారా? ఈరోజు పరిశుద్ధాత్మ నా మీద కుమ్మరింపబడాలి, నా గదిలో నేను కూర్చుంటే పెంతెకోస్తు దినమందు పై గదిలో కాదు, నా ఇంట్లో నా మీద పరిశుద్ధాత్మ దేవుడు రావాలనేసి ఎప్పుడైనా ప్రార్థన చేశారా? పరిశుద్ధాత్మ దేవుడిని తెలుసుకోవడానికి డబ్బులు ఖర్చు పెట్టారా? ఆయన గురించి ఇంకా ఎక్కువ చదువుకోవడానికి కొన్ని పుస్తకాలు కొనుక్కున్నారా? ఈరోజు క్రైస్తవులందరూ కూడా ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఒక జాబ్ కావాలంటే వారం రోజు ఉపవాస ప్రార్థన, అయ్యా దేవా నాకు ఒక మంచి జాబ్ నీవు దేవా, పెద్ద ప్యాకేజ్ కావాలి. ఒక ఇల్లు కావాలంటే దానికి ప్రార్థనలు ఉంటాయి. లౌకికమైన కార్యాలకు మనం చేస్తుంటాం, కానీ ఆత్మీయమైన అనుభవాల్ని పొందుకోవడానికి ఈ రోజుల్లో ప్రార్థన చేసేవాళ్ళు చాలా తక్కువ. ఒక 50 సంవత్సరాల ముందు భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా దేవుని శక్తి, దేవుని పరిశుద్ధత, ఆ కార్యాన్ని బట్టే ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మోడర్న్ క్రిస్టియన్ అంటే మోస్ట్లీ ఇట్ ఈస్ మనీ. దేవుని ఆశీర్వాదం అంటే డబ్బులు ఎక్కువ ఇస్తాడా దేవుడు? ఆశీర్వాదం ఎక్కువ వస్తుందా? నా జీవితం బాగుంటుందా? ఇంకా సొగసుగా మారిపోతుందా? లగ్జూరియస్గా ఇస్తాడా? అవే ఉన్నాయి. ఇప్పుడు దేవుని ఆశీర్వాదం అంటే అందరి మైండ్లో వచ్చి బంగారం వెండే కనబడుతుంది. నిజ ఆశీర్వాదం ఆత్మీయమైనవి, అదే నిజమైన ఆశీర్వాదం కదా. ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఏం చేస్తారు? ఎక్కడెక్కడ పరిగెత్తారు? ఏవైనా మీటింగ్స్కి వెళ్ళారా? పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకునే మీటింగ్స్కి వెళ్ళారా? వెళ్ళాలి, ఆశపడాలి, తిరగాలి. సంవత్సరం కూడా అవుతుంది కొందరికి, ఒక రోజులో వచ్చేది కాదు. ఎందుకంటే మనలో ఉన్న అవిశ్వాసం. ఈ రోజుల్లో అవి జరగదు. ఈరోజు అభిషేకం లేదండి, అదంతా అప్పట్లో. ఇప్పుడు వచ్చి మనం రక్షణ పొందుకున్నప్పుడే పరిశుద్ధాత్మ వచ్చేస్తాడని కొందరు చెప్తారు. నిజం, లేదని చెప్పడం లేదు. 1 కొరింథీయులు 12వ అధ్యాయంలో రాయబడింది, క్రీస్తు ప్రభు అని పరిశుద్ధాత్మ లేకుండా ఎవరూ చెప్పలేరు. అవును, రక్షణ పొందుతున్నారంటే ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ ఉన్నారు. కానీ అభిషేకం అని మాట్లాడినప్పుడు విజయవంతమైన జీవితాన్ని జీవించడానికి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి, యేసుక్రీస్తు నామమునకు సాక్షిగా నిలబడుకోవడానికి దేవుడు చేసిన అదే క్రియలను ఈరోజు చేసి చూపించడానికి పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం. శిష్యులు కూడా రక్షణ పొందారు, కానీ ఎందుకు మరలా పరిశుద్ధాత్మ పొందుకున్నారు? యేసుక్రీస్తు ప్రభు కూడా పరిశుద్ధాత్మ ద్వారానే ఆయన జన్మించాడు. ఎందుకు మరలా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఆయన వచ్చి పరిశుద్ధాత్ముడు ఆయన బాప్తిజం పొందుకున్నప్పుడు పావురం వల్ల క్రిందికి దిగి ఎందుకు వచ్చాడు? ఎఫెసీయుల పట్టణంలో ఉన్నవారు అపొస్తలుల కార్యం 19వ అధ్యాయంలో మీరు చదువుకుంటే అక్కడ కొందరు సహోదరుల్ని వచ్చి పౌలు గారు చూసి మాట్లాడి అడుగుతున్నాడు, మీరు యేసును నమ్మిన తరువాత పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకున్నారా అంటే, వాళ్ళు పరిశుద్ధాత్మ అనే పేరు కూడా మేము వినలేదంటే, బాప్తిసం ఏ బాప్తిసం అంటే వాళ్ళు చెప్పింది మేము యోహాను ఇచ్చిన బాప్తిసం పొందుకున్నామంటే, మరలా వాళ్ళకు బాప్తిసం ఇచ్చి చేతులు ఉంచి ప్రార్థన చేస్తే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకొని భాషలతో మాట్లాడి ప్రవచనాలు ప్రవచించారు. ప్రేమైన దేవుని బిడ్డలారా,
క్రిస్టియానిటీ ఈజ్ నాట్ జస్ట్ టాక్, ఇట్ ఈస్ నాట్ జోక్, ఇట్ ఈస్ పవర్, ఇట్ ఈస్ ప్రాక్టికల్, ఇట్ ఈస్ రియల్. క్రైస్తవం అనేది ఊరికే మాటలతో కూడుకున్నవి కాదు, లేకపోతే ఊరికే ఇది వచ్చి మనం ఎప్పుడో జరిగిన కథలు మాట్లాడుకునే కాదు. ఈరోజు ఇప్పుడు జరుగుతుందనేసి మాట్లాడేవి. ఇప్పుడు జరగకపోతే ఎలాగ యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం, యేసయ్య నిన్న నేడు ఈరోజు, నేడంటే ఇప్పుడు గాడ్ ఈస్ నౌ అండ్ ఆల్సో ఇన్ ద ఫ్యూచర్. ఆయన ఏకరీతిగా ఉన్నాడంట. ఆయన ఏకరీతిగా ఉన్నాడంటే నిన్న దేవుడు స్వస్థత చేసిన దేవుడు ఈరోజు చేస్తాడు, రేపు చేస్తాడు. నిన్న అద్భుతాలు చేసిన దేవుడు నిన్న చేస్తాడు, ఈరోజు చేస్తాడు, రేపు చేస్తాడు. పౌలు జీవితంలో, పేతురు జీవితంలో జరిగినట్లు మీ జీవితంలో, నా జీవితంలో కూడా మరలా చేస్తాడు. పౌలు ముట్టుకుంటే స్వస్థత జరిగిందంటే మీరు ముట్టుకుంటే కూడా జరుగుతుంది. టిఎల్ ఆష్మాన్ గారు ఆ రోజు 10వ దినము ఆయన నిలబడుకొని చెప్పాడు, ఈ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడానికి ఎవరైనా మీరు నిజంగా బాధతో, అవును ప్రభువా నా దేశానికి ఇది కావాలనుకుంటే, నేను పొందుకోవాలి అనుకుంటే ఎవరైనా ప్రార్థన చేయండి అంటే అందరూ మోకాలేశారు. మంచి మధ్యాహ్న సమయంలో ఎండలో అందరూ మోకాలేశారు. చూడండి, అందరూ పొందుకోవాలంటే ఇప్పుడు నేను అడిగితే ఎందరూ పరిశుద్ధాత్మ శక్తి వరాలు పొందుకోవాలంటే అందరు చేతులు పైకి ఎత్తాం. అది వచ్చి మనకు అలవాటు అనమాట. ఏది అడిగినా ఎందరూ ఆరోగ్యంగా ఉండాలంటే అందరూ. ఎవరైనా నేను వద్దనుకుంటామా ఆరోగ్యంగా? కానీ చేతులు ఎత్తేసారు. ఇప్పుడు మీరు మంచి ఆహారం తినాలి, సరిగ్గా మీరు నిద్రపోవాలి, సరిగ్గా ఇవి చేయాలి అవి చేయాలని రూల్స్ పెడితే ఇవన్నీ వద్దండి, సింపుల్గా వెయిట్ ఎలాగ వెళ్ళిపోవాలి, ఏం లేకుండా ఒక ట్యాబ్లెట్ మింగితే మా వెయిట్ కరిగిపోతే బాగుంటుంది. ధనవంతులు కావాలంటే అందరూ అవ్వాలనుకుంటారు, కానీ కష్టపడి పొద్దునే లేచి నువ్వు పని చేయాలంటే చేసుకోవడం బద్ధకం. ఆ విష్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గోల్. విష్ అంటే నా కోరిక, జరిగితే బాగుంటుంది, జరగకపోతే పర్లేదు అనుకున్నట్టు. కానీ ఒక గోల్ అంటే, గమ్యం అంటే ఖచ్చితంగా జరగాలని. అలా ప్రార్థించినప్పుడు వేళ్ల కొలది ప్రజలు ఉన్నారు. ఒక యవనస్తుడు కూడా ప్రార్థన చేశాడు, మోకాళ్ళు వంగి ఆసక్తితో ఏలియా లాగా ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈ టిఎల్ ఆష్బాన్ గారు, ఈ దేవుని సేవకుని జీవితంలో ఉన్న అదే అద్భుతాలు చేసే వరం నాకు కావాలి, అదే పరిశుద్ధాత్మ చేత నన్ను నింపండి అని కూడా గంట సేపు టిఎల్ ఆష్బాన్ గారు ఆ ప్రార్థన చేశారంట. భారతదేశం రక్షణ పొందడానికి అటువంటి సేవకులు రావాలని గంట సేపు ప్రార్థన చేస్తే, ఒక యవనస్తుడు ఆయనతో పాటు ఏకీభవించి ఎక్కడో గుంపులో కూర్చొని మోకాళ్ళు వంగి ఏడ్చి నా దేశంలో ఇటువంటి కార్యాలు చేయడానికి నన్ను కూడా ఉపయోగించండి తండ్రి అని ప్రార్థన చేశాడు. టిఎల్ ఆష్బాన్ 1962లో వెళ్ళిపోయాడు. 1964 వచ్చింది. అదే స్టేడియంలో, అదే గ్రౌండ్లో అటువంటి పెద్ద సభను మన దేశంలో ఒక సేవకుడు కొత్తగా లేచి అటువంటి అద్భుతాలు చేశాడు. ఆయనే డాక్టర్ డిజెస్ దినకరన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఊరికే రాలేదు, ఆ రోజు ఆ అభిషేకాన్ని పొందుకున్నాడు. మీరు కూడా చేయగలుగుతారు. మనకు తెలుసు కొన్ని కాంట్రవర్షియల్స్ ఉంటాయి, నేను ఆ విషయాలు మాట్లాడడం లేదు. కానీ ఏదెట్లయినా ఈరోజు వరకు కూడా మన భారతదేశంలో డిజిఎస్ దినకరన్ చేసినట్లు సేవ, లేకపోతే అద్భుతాలు, నేను చెప్పేది ముఖ్యంగా అద్భుతాలు, ప్రజలు ఆయన మాట్లాడితే ఏడవని వాళ్ళు లేరు. ఖచ్చితమైన అద్భుతాలు జరిగాయి భయంకరంగా. దేవుని నమ్ముకొని వారే ఎక్కువ వచ్చేవాళ్ళు కూటాల్లో, వాళ్ళకే అద్భుతాలు ఎక్కువ జరిగేది. ఎస్, ఇప్పటి వరకు నాకు తెలిసి ఎవరు ఇంకా రీప్లేస్మెంట్ రాలేదు. దేవుడు మనకి ఇవ్వాలి అటువంటి వాళ్ళు. హల్లెలూయా. మా కజిన్ ఒక అతనికి వచ్చి నచ్చదనమాట. అందరికీ ఒకరు కొంచెం నచ్చుతుంది, నచ్చదు, ఉంటాయి కదా, మనుషులే కదా. అబద్ధ ప్రవక్త, మోసం చేస్తున్నారు వీళ్ళంతా, మాయమాటలు చెప్తున్నారు అనేసి ఒక పెద్ద ఆయన వచ్చి హెబ్రోన్లో ఉంటారు, డాక్టర్ జో దేవదత్త. బక్సింగ్ గారితో బాగా పరిచయం ఉన్న అతను. ఇప్పుడే ఒక 10 years బ్యాక్ చనిపోయాడు. నేను కూడా ఒక 2 సార్లు ఆయన దర్శించాను. సిఎంసి హాస్పిటల్లో పెద్ద సర్జన్. చివరిగా బ్రదర్ బక్సింగ్ గారు చాలా సిక్ అయ్యి ఇక్కడ సిఎంసిలో ఉన్నప్పుడు వెళ్ళిపోతుంటే చేతులు పెట్టి ఏడ్చేవాడంట. జో వెళ్ళిపోవద్దు, నాతో పాటు ఉండంటే నైట్ అంతా కూడా ఈయన కూర్చొని ఆయనకు సేవ చేస్తూ వచ్చేవాడంట.
ఆయనతో మాట్లాడుతుంటే మా కజిన్ కూడా చెప్పాడు, ఇట్లా దినకరన్ వేస్ట్, అది ఇది, వీళ్ళు డబ్బులపై వెళ్ళిపోయారు, అది ఇది అనేసి మామూలు మాట్లాడతారు కదా. అట్లా మాట్లాడుకుంటూ ఉంటే అవన్నీ ఫేకు, దేవుడు చేయలేదు, ఆ అద్భుతాలు అంతా లేవు ఇప్పుడు మూర్ఖంగా. ఎందుకంటే అట్ట కాదు ఇట కాదు అనేసి వాదోపాదన చేస్తుంటే ఆయన పెద్ద ఆయన డాక్టర్ జో దేవదత్త ఆయన చెప్పాడు, నీకు తెలియకపోతే మాట్లాడద్దు. ఏంటండి, నీకు తెలియకపోతే మాట్లాడద్దు, అసలు నిజం ఏమనేసి నీకు తెలియకపోతే మాట్లాడద్దు, నేను చెప్తాను సాక్ష్యం అన్నాడు. ఏంటండి, హెబ్రోన్లో ఉన్న ఒక అతను చెప్తాడు సాక్ష్యం. అక్కడ వాళ్ళు ఒప్పుకోరనమాట, మామూలుగా అద్భుతాలు పెద్దగా ఒప్పుకోరు, నమ్ముతారు లేదని కాదు, కానీ అట్లా ఇట్లా జరిగిందంటే హడావిడిగా అంటే ఒప్పుకోరు. చాలా నిజం ఉంటే పరిశీలించి అన్నీ చూసి అన్ని అనుమానాలు టెస్ట్ అంతా పాస్ చేస్తే చివరిగా కరెక్ట్ అని ఒప్పుకుంటారనమాట. ఇంకా ఆయన వచ్చి బక్సింగ్ గారితో ఉన్న ఒక వ్యక్తి, ఆలోచన చూడండి, అంత సులువుగా ఎవరిని కూడా ఒప్పుకోరు. నేను ఉన్నాను అక్కడ ఉన్నప్పుడు ఆయన చెప్పాడు, నీకు తెలియకపోతే మాట్లాడొద్దు, నేను చెప్తాను ఒక సాక్ష్యం. ఏం సాక్ష్యం అంటే, నేను సిఎంసి వేలూరు హాస్పిటల్లో సర్జన్, నంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ చూశాను నేను నా జీవితంలో. ఒక బ్లడ్ క్యాన్సర్తో ఒక వ్యక్తి చనిపోతుంటే నేనే ట్రీట్ చేస్తూ వచ్చాను. ఐ వాజ్ ట్రీటింగ్ హిమ్ విత్ కీమోథెరపీ రేడియేషన్ ఇచ్చి ట్రీట్ చేస్తూ వచ్చాను. బ్లడ్ క్యాన్సర్ ఆ వ్యక్తికి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు. కానీ ఆఫ్టర్ ఫ్యూ డేస్ నెక్స్ట్ విజిట్కి వచ్చినప్పుడు చాలా ఆరోగ్యంగా కనబడ్డాడు మనిషి. చూడడానికి చాలా ఆరోగ్యం అంటే చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. అడిగాడంట, ఎట్లుంది నీ అపటైటు తిండంటే, సార్ బాగా ఆకలిస్తుంది సార్, క్యాన్సర్ పేషెంట్స్కి ఆకలి రాదు. ఏంది బాగా ఆకలిస్తుందా? నిద్రపోతున్నారు సార్, బ్రహ్మాండంగా 12 గంటల సేపు నిద్రపోతున్నా సార్. చూడ్డానికి ఫేస్ అంతా మారింది. వెంటనే అడిగాడంట, ఏమైంది రా చెక్ చేయిద్దాం. మళ్ళీ టెస్టులు రాశాడు. అన్ని తల నుంచి కాళ్ళ వరకు అన్ని టెస్టులు చేయించాడు. టెస్టులు చేసి ప్రతి రిపోర్ట్ నెగటివ్ వచ్చిందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు అడిగాడంట, అయ్యా ఎక్కడ వెళ్ళి ఏ మందు తీసుకున్నావు అంటే, దినకరన్ గారి మీటింగ్కి వెళ్ళానండి, ఆయన అక్కడ ప్రార్థన చేసి ఇదిగో దేవుని శక్తి నీ మీదకి వస్తుందంటే ఏదో వచ్చి తగిలిందండి, కిందకి పడ్డాను, బాగైపోయాను. ఆ రోజు నుంచి నెమ్మదిగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. దేవుడు నన్ను దర్శించాడంటే చేతులెత్తి దండం పెట్టాడు. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన చెప్తున్నాడు, ఆయన చెప్పాడు, నా జీవితంలో బ్లడ్ క్యాన్సర్ వచ్చి బాగైన ఇది ఒక్కటే చూశాను, ఒక్క కేస్. గాడ్ హీల్స్. దేవుడు స్వస్థతనిస్తే ఖచ్చితమైన స్వస్థతనిస్తాడు. మరలా ఆ యొక్క డిజీజ్ అన్నది వాళ్ళ జీవితంలో రాదు. అందుకు ఆడ చూసి అట్లా ఆయన చెప్పాడు. ఆయనే చెప్పాడు, దేవుడే పంపించకపోతే దినకరని చేసే కాదు, అస్సలు అసాధ్యం. హీ హ్యాస్ డన్ ఏ మైటీ పర్సన్, స్పిరిచువల్ జాయింట్ అని చెప్పచ్చు అనమాట. ఆత్మలో ఎదిగిన ఒక వ్యక్తి మన దేశానికి దేవుడిచ్చాడు. అటువంటి శక్తిని మనం చూపించగలిగితే తప్ప, ప్రదర్శించగలగాలి. ఎవరికి? మన స్నేహితులు. మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయండి సువార్త చెప్పడానికి. ఈరోజు సువార్త చెప్పడానికి మనకు అవకాశం లేదనేసి మనం అందరం బాధపడుతున్నాం కదా. మనకు సువార్త అంటే ఏంటి? ఒక కరపత్రం తీసుకొని రోడ్ల మీద వెళ్ళి అయ్యా ఏసై నమ్ముకో అలా చెప్తే కొడతాడు. ఇంకా వానికి అవసరం లేదు. చెప్పకూడదని నేను చెప్పడం లేదు, చెప్పాలి. కానీ అనేక అవకాశాలు ఉన్నాయి. ఒకరు చనిపోతూ ఉంటారు అనారోగ్యంతో, మనం వెళ్ళి ఛాలెంజ్, నేను ప్రార్థన చేస్తాను, బాగోదు, నీ మనసును దేవునికి ఇస్తావా? ఈ అప్పుల బాధ నుండి యేసయ్య నేను విడిపిస్తే మీ కుటుంబంగా బాప్తిసం పొందుకుంటారా? దేవునికి ఇచ్చే కానుకను, అటువంటి ఒక కానుకని ఇస్తారా అంటే వచ్చేవాళ్ళు ఉన్నారు, నలిగిపోయిన వాళ్ళు ఉన్నారు, పడిపోయేవారు ఉన్నారు, ఆత్మహత్యకు గురయ్యే వాళ్ళు ఉన్నారు. వారితోటి మాట్లాడి వాళ్ళు సువార్తను నమ్ముతారు. ఎప్పుడు వాళ్ళ జీవితంలో ఒక అద్భుతం జరిగితే ఖచ్చితంగా నమ్మడం అనేది కూడా ఉంటుంది. టిఎల్ ఆష్బాన్ జీవితంలో, మరి డాక్టర్ డిజిఎస్ దినకరన్ జీవితంలో మాత్రమే చేస్తాడా? మన జీవితంలో చేయడా యేసయ్య? ఎందుకు చేయడు? ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయకుండా ఉంటాడు? మనం అడిగితే ఈరోజు అసలు ఎటువంటి నిజ అద్భుతాలు పెడుతుంటే కూడా అందరూ ఫేక్ అంటున్నారు. క్రైస్తవులు కానివారు. కానీ నోటబుల్ మిరకల్ జరగాలి. నోటబుల్ అంటే అందరికీ తెలిసిన ఒక అద్భుతం జరగాలి.
అపోస్తుల 3వ అధ్యాయంలో అలాగే జరిగింది కదా. ఆ భిక్షం ఎత్తుకునేవాడు 40 సంవత్సరాలుగా అక్కడ కూర్చునేవాడు దేవాలయం ముందు, నడవలేనివాడు. వాడు స్వస్థత నొందితే వీళ్ళను అరెస్ట్ చేసిన వాళ్ళు కూడా వణికిపోయారు. ఇంత పెద్ద అద్భుతం జరిగింది, వీళ్ళను మనం ఎలా లోపల పెట్టగలం, ప్రజలు మనల్ని చంపేస్తారు. సువార్త ఎలా వెళ్ళిందండి? భయంకరంగా వెళ్ళింది. ద ఓన్లీ వే టు ప్రీచ్ ద గాస్పుల్, ద మాస్ మీడియా గాస్పుల్ ఈజ్ బై ప్రెజెంటింగ్ ద గిఫ్ట్స్ ఆఫ్ గాడ్. ఈ సువార్తను వచ్చి మనం పెద్ద ఎత్తున ప్రకటించాలంటే 9 వరాలను ప్రదర్శించాలి. జస్ట్ షో, జస్ట్ షో, జస్ట్ షో. దేవుడు ఎలా ఉంటాడని చూపించండి, అద్భుతాలు చేయండి, స్వస్థతలను చేయండి, రోగులను బాగు చేయండి, దెయ్యాలను వెలగొట్టండి. సువార్త మనం ఇంకా ఎక్కువ ఏం ప్రకటించాల్సిన అవసరం లేదు. అవే చేపలు కుప్పలు వచ్చేస్తాయి. మన ధోని సరిపోదు. ఇంకా పక్కన వాళ్ళు, ఈ చర్చ వాళ్ళు తీసుకోండి అయ్యా, ఇక్కడ ఒక 500 బిలీవర్స్ తీసుకోండి, ఇక్కడ ఒక 1000 మంది మీరు తీసుకోండి, పంచిపెట్టేయాలి. వెన్ వీ హ్యావ్ ఏ లార్జ్ నెట్, పెద్ద నెట్ మన దగ్గర ఉంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. దేవుడిచ్చిన నెట్ ఏంటంటే 9 గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈ 9 వరాలు పొందుకోగలిగితే, ఈ వరాలు ఎలా వస్తాయంటే పరిశుద్ధాత్మ వల్లే వస్తుంది. అందుకే నేను మొట్టమొదటిగా చెప్పాను, ఇఫ్ యూ డూ నాట్ నో ద హోలీ స్పిరిట్, ఇఫ్ యూ ఇగ్నోర్ ద హోలీ స్పిరిట్, యూ విల్ నెవర్ డూ దీస్ థింగ్స్. పరిశుద్ధాత్ముడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఆ గ్రహింపు ఎప్పుడు కాన్షియస్నెస్ ఉండాలి. చెప్పుకోవాలి, పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, ఆయనతో నేను మాట్లాడుతున్నాను, ఆయన నన్ను నడిపిస్తున్నాడు, నాలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు, నాతో ఉన్నాడు నా మీద ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అనేసి మాట్లాడుకుంటుంటే వీ బికమ్ స్పిరిట్ కాన్షియస్, హోలీ స్పిరిట్ కాన్షియస్. అటువంటి ఒక జీవితం ఉంటే మనలోంచి శక్తి అనేది ఎలాగ స్టార్ట్ అవుతుందంటే స్పిరిట్ నుంచి స్టార్ట్ అవుతుందండి. పరిశుద్ధాత్మ ఎక్కడ వస్తాడంటే మన హార్ట్లో వస్తాడు, మన హృదయంలో వస్తాడు. హృదయం నుంచి ఇప్పుడు ఆయన ఫస్ట్ మనల్ని ఎక్కడ ఆక్రమించాలంటే మన ఆలోచనలను ఆక్రమించాలి. ఈ ఆలోచనలోనే సాతాను పాపాన్ని వెతుకుతుంటాడు. ఈ ఆలోచనలోనే మీకు డిప్రెషన్, మీకు అనుమానం, సందేహము, భయము, రోదన, వేదన అంతా ఎక్కడ వచ్చేదంటే ఇక్కడే మనం పడిపోతుంటాం. పాపం ఎక్కడ చేస్తున్నామండి? మన హృదయం బాగా దేవుడు చేస్తే కూడా మన ఆలోచనలో మనం పడిపోతున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనము, 27వ వచనం, 26వ వచనం చూస్తే నీ తలంపులే నీకు పాపం అనేసి ప్రభు చెప్తున్నాడు. నువ్వు క్రియలు చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఆలోచిస్తే, నువ్వు ఊహించుకుంటే నువ్వు పాపం చేసేసావు అని చెప్తున్నాడు. సో పరిశుద్ధాత్మ ఇక్కడి నుంచి వచ్చి ఆలోచనలు వచ్చి ఆయన నూతన పరుస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వాక్యాలు చదువుకుంటే, మీ యొక్క మనస్సును దేవుని వాక్యం చేత అనుదినము నూతనపరుచుకోండి, మీ శరీరాన్ని జీవబలిగా అర్పించుకోండి. గివ్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్, లెట్ యువర్ బాడీ బీ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. వన్స్ ఈ మైండ్ వచ్చి బాగా వాక్యంతో మనం ఫిల్ చేయాలండి. మైండ్ అనేది ఎటువంటిదంటే ఒక మంచి పొలం లాంటిది. ఏ విత్తనం వేసినా వచ్చేస్తుంది. ఒక పొలంలో వెళ్ళి మీరు చెడు విత్తనాలు వేసినా వస్తుంది, మంచి విత్తనాలు వేసినా వస్తుంది. అలాగే మన మనస్సు కూడా, మన మైండ్ కూడా అది వచ్చి ఒక ఫెర్టైల్ ల్యాండ్. టీవీ చూస్తే అక్కడ ఉన్నవన్నీ కూడా వచ్చేస్తాయి. అందుకే సినిమా చూడొద్దు అని చెప్పాం. నిన్న కూడా నేను మాట్లాడుతుంటే చెప్తున్నాం అన్నమాట, మాట్లాడుకుంటున్నాం. ఇప్పట్లో సేవకులు చెప్పడానికి భయపడుతున్నారు. సినిమా చూడడం పాపం, సీరియళ్ళు చూడడం పాపం, ఓటీటీల్లో చూడడం, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, డ్రామాలు, ఈవెన్ న్యూస్ కూడా ఎక్కువ సమయం చూస్తే అది పాపం. ఎందుకంటే అక్కడ క్రిమినల్ యాక్టివిటీస్, ఇవి ఎలా చేశారు, అది చేశారు, అవన్నీ చిత్రీకరించి చూపిస్తుంటే మన ఆలోచనలు ఏమవుతుంది? కలుషితమవుతుంది అనమాట. ఇప్పట్లో ఎవరు ఎందుకు చెప్పడం లేదంటే, ఒక కాలంలో చెప్పేవాళ్ళు ఇట్లా, పాస్టర్లే చూస్తున్నారు, వాళ్ళకే మంచి మంచి మూవీస్ నచ్చుతుంది, ఫ్యామిలీతో పాటు వెళ్తున్నారు, చూస్తున్నారు. పాపం ఆయన చెప్తే మరి నన్ను నేను తిట్టుకున్నట్టు అవుతుంది కదా. అందువల్ల కొంచెం కప్పి పెట్టి మాటను సమర్థించి మాట్లాడి చూడండి, మంచి మంచి మూవీస్ చూడాలన్నమాట. ఎక్కువ కొంచెం డీసెంట్గా ఫ్యామిలీ మూవీస్, కొంచెం ఫ్యామిలీ టైం. సో ఇప్పుడు చర్చ అయిపోతే ఇంకా తినేసి కొంచెం అలా చూసుకోండి. ఆ తర్వాత కుటుంబ ప్రార్థన కూడా ఖచ్చితంగా చేసుకోవాలన్నా, ఎందుకంటే అది కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. అక్కడ వచ్చినవన్నీ కూడా ఇప్పుడు కడుక్కోవాలి. నెక్స్ట్ అట్లే జరుగుతుంది కదా, అట్లే జరుగుతుంది. ఇప్పుడు పాపం పాపం అనేసి ఖండించడం లేదు, ఖండిస్తే కూడా ఎవరు వినడం లేదు. ఈ మనస్సును మనం నూతన పరుచుకున్నాడలా. అందుకే చెడు స్నేహితులు మనకు ఉండకూడదు. వాళ్ళ దగ్గర వెళ్ళామనుకోండి, అవిశ్వాసాలతో కూర్చుంటే వాడు కబుర్లు మాట్లాడతాడు, ఇవి అవి మాట్లాడి మనలో ఉన్న అంతో కొంత విశ్వాసాన్ని కూడా సాతాను దోచుకుంటాడు.
మనలో ఉన్న వాక్యాన్ని ఇప్పుడు ఇంత బాగా మంచి వాక్యం వినేసి మీరు వెళ్ళారనుకోండి, ఒక దేవుని నమ్ముకొని లేకపోతే నామకార్థ క్రైస్తవంతో వెళ్తే ఏమవుతుంది? వాళ్ళు మాట్లాడే మాటలు కబుర్లు అన్నీ కూడా ఈ వాక్యాన్ని సాతాను దొంగిలించడానికి వచ్చి దొంగిలించేస్తాడనమాట. అది ఆ వాక్యం నాటుకోవడానికి స్థలం ఇవ్వడు, తీసేస్తాడు. అందుకే అవాయిడ్ ఫ్రెండ్స్ హూ ఆర్ అన్గాడ్లీ ఫ్రెండ్స్. దేవుని భక్తిలో లేని వారిని మీరు దూరం ఉంచండి. వాళ్ళతో సమయం ఎక్కువ స్పెండ్ చేయొద్దు, వాళ్ళ ఇళ్ళకు వెళ్ళొద్దు, వాళ్ళతో స్నేహం పెంచుకోవద్దు, స్నేహం తగ్గించుకో. ఎంత అవసరమో అంతే మనం పెట్టుకోవాలి, కానీ ఎక్కువ వెళ్ళకూడదు. అలా మన మనస్సును నూతనపరుచుకునేట్లా నెక్స్ట్ ఏమవుతుందంటే బాడీలో ఆ పవర్ ప్రాక్కుంటూ వస్తుంది అనమాట. ఇది వచ్చి ఒక సిస్టమ్, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇది ఫిల్ అవుతేనే నెక్స్ట్ బాడీ మీద ఫ్లో వస్తుంది. మన బాడీ మీద అభిషేకం రావాలి. ఇప్పుడు హృదయంలో వచ్చిన మార్పు తలంపుల్లో వచ్చి ఆలోచనలో వచ్చి ఆ తర్వాత శరీరం మీద వస్తుంది. శరీరం మీద వచ్చినప్పుడు ఆటోమేటిక్ మనకు స్వస్థత, మన బాడీ హీల్ అవుతుంది, మన బాడీలో ఉన్న అనారోగ్యం హీల్ అవుతుంది. అట్లా ఎక్కువ పారి పొర్లుతూనే మనం టచ్ చేస్తే హీలింగ్స్ అయిపోతాయి. పౌలు అపోస్తులు 19 అనుకుంటాను, ఆయన వాడిన కర్చీఫ్స్, ఆయన పట్టుకున్న కర్చీఫ్ తీసుకెళ్ళి అపవిత్రాత్మ పట్టిన వారి మీద వేసేస్తే వాళ్ళు విలవిల్లాడిపోయి పడిపోయారంట, రోగాలు స్వస్థత అయిందంట. పేతురు అపోస్తుల 5వ అధ్యాయంలో నడుచుకుంటూ వెళ్తే ఆయన నీడైనా తగులితే, ఏమండి నీడ తగిలితే బాగవుతుందా? బైబిల్ చెప్తుంది. అవును, నీలో పవర్ అంతగా దేవుని శక్తి ప్రవహించి బయటకు వచ్చేది ఊజింగ్ అయిపోతే ఓవర్ఫ్లో అవుతుంటే, ఇప్పుడు నా నెత్తి మీద ఆయిల్ పోసారనుకోండి, ఫుల్ బాడీ అవుతే నేను ఎవరిని ముట్టుకుంటే వాళ్ళకి ఏం తగులుతుంది? ఆయిల్ ఉంటుంది. హోలీ స్పిరిట్ పవర్ మన మీదకి నిండుగా వచ్చి మనం ఎవరిని ముట్టుకున్నా వాళ్ళ మీదకి ఆ శక్తి దిగేలుతుంది. అప్పుడు స్వస్థత జరిగిపోతుంది. చివరిగా ఒక టెస్టిమనీ, నేను కొంచెం పొడిగిస్తున్నా, మనకు ఆహారం ఇంకా రాలేదు, అందుకే కోప్పడద్దండి, సహించండి. చివరిగా ఒక టెస్టిమనీ ఏంటంటే, తమిళనాడులో ఒక స్థలంలో మీటింగ్ జరుగుతున్నప్పుడు దినకరన్ గారు వచ్చి ఆ మీటింగ్కి వెళ్తున్నారంట. ఆయన బ్యాంకర్గా ఉన్నప్పుడు బ్యాంకులో ఎస్బీఐలో పనిచేసేవాడు. వెళ్తూ ఉంటే బ్యాంక్ అసోసియేషన్ వాళ్ళంతా కూడా ఒక పెద్ద కూడికలాగా వాళ్ళు అక్కడ పెట్టుకున్నప్పుడు ఈయన కూడా వెళ్ళాడంట. వెళ్తుంటే ఆ సిటీ ఫుల్ ట్రాఫిక్ బ్లాక్. ఈయన కారు గంట సేపు ఆగిపోయిందంట, పోలీసు వాళ్ళు నిలబడుకుంటున్నారు. ఈయనకి వెళ్ళాలి, ఇంకా 6:30 మీటింగ్ అంటే ఇక్కడే 5:30 అయిపోతుంది. ఏంది ఇంత ట్రాఫిక్ ఉంది నిలబడుకుంటే పోలీసు వాళ్ళని అడిగారంట ఓపెన్ చేసి, ఏందండి ఇట్లా మేము మీటింగ్ ఎలా అంటే, అతడు చెప్పాడంట, అప్పుడు ఆయన ఎంతగా పరిచయం లేదు. ఆయన చెప్పాడంట, ఊరుకోండి, ఒక మీటింగ్ జరుగుతుంది, అక్కడ ఎవరో ప్రసంగికుడు వస్తున్నాడంట. ఈయన చిన్నగా ఎవరు అనుకుని, ఎవరండి ఆ ఎవరో దినకరన్ అంటే ఆయన బ్యాంకరు. ఆయన వచ్చి ఇవన్నీ కూడా ఫుల్ ఇదైందంటే ఆయన చెప్పండి చిన్నగా, నేనే అండి, నన్ను కొంచెం వదిలితే నేను వెళ్ళిపోతాను. అంతవరకు వాళ్ళకి తెలియదు, ముఖ పరిచయం లేదు. అంటేనే అయ్యగారు మీరేనా, రండి అనేసి ఓపెన్ చేసి పెడితే ఆయన కిందకి దిగే లోపల ఆ స్టేజ్లో ఎట్లా అంటే ప్రజలందరూ కూడా వాళ్ళు, ఇప్పుడు చూడండి, ప్రజలు ఒక అద్భుతాన్ని పొందుకోవాలి, ఒక వ్యక్తిని దేవుడు వాడుకుంటున్నాడంటే అట్రాక్ట్ అవుతారు. నేను చెప్పాను కదా, పవర్ ఉంటే ఆటోమేటిక్. మీరు ఇప్పుడు జాగిరి ఉంచారనుకోండి, షుగర్ పెట్టారంటే ఈగలు వచ్చేస్తాయి, మీరు పిలవాల్సిన అవసరం లేదు, అటాక్ చేస్తుంది. అట్లా ఆయన క్రిందికి దిగి వస్తుంటే పోలీసులు నిలబడుకున్నారట, ఎవరు వచ్చి పైకి పడిపోతున్నారు, ప్రజలందరూ ఏసైని ముట్టినట్లు ఈయన ముట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. అట్లా అందరినీ పెడుతుంటే ఆయన నడుచుకుంటూ పోయే లోపల ఒక స్త్రీ ఏం చేసిందంటే కింద దూరి ఆ పోలీసు ఆయన కాళ్ళ కిందకి వచ్చేసి ఈయన వచ్చి, అయ్యగారు నాకు ప్రార్థన చేయండి. పోలీసు వాళ్ళు లాగుతున్నారు. వెంటనే ఈయన ఏం చేయాలంట, జస్ట్ ఇట్లా చేసి, గాడ్ బ్లెస్ యూ, దేవుడు నేను ఆశీర్వదించిన కాక, అంతే, వెళ్ళిపోయినా. మీటింగ్ అయిపోయింది, వచ్చేసాడు. సంవత్సరం అయినాక ఒక ఉత్తరం రాశారంట. అప్పట్లో ఉత్తరం రాసేవాళ్ళు కదా, లెటర్ రాసి, బ్రదర్ మీరు ఈ సో అండ్ సో మీటింగ్కి వచ్చారు కదా, అప్పుడు అందరూ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంటే నేనే లోపల దూసుకొచ్చాను, వచ్చి మిమ్మల్ని టచ్ చేశాను కదా అంటే, అప్పుడు ఆయన గుర్తెచ్చుకున్నట్ట రాసి, నాకు యాక్చువల్గా ఒక ప్రాబ్లం ఉండేది, లెఫ్ట్ షోల్డర్ వచ్చి డిస్లొకేషన్ అయిందంట, కిందికి ఊడి వచ్చేసేది. అది ఎన్నిసార్లు సరి చేసినా కూర్చునేది కాదంట, 15 సంవత్సరాలుగా ఇలాగే ఊడిపోయి ఉంటుంది. అప్పుడప్పుడు ఎత్తి పెట్టుకోవాలి, కింద ఊడిపోతుంది మళ్ళీ. అట్లాంటి డిస్లొకేషన్తో బాధపడ్డాను. స్పెషలిస్టులు అందరిని కూడా చూశాను, ఎవ్వరు కూడా బాగా చేయలేకపోయారు. ఆ రోజు నాకు దేవుడు ఒక స్వస్థత, మీరు ముడితే నాకు స్వస్థత జరుగుతుంది నేను నమ్ముకుంటూ వచ్చాను. మీరు జస్ట్ టచ్ చేసి గాడ్ బ్లెస్ యూ అని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా ఒక శక్తి లోపల వచ్చి అది కూర్చోపెట్టి లాక్ చేసి ఇప్పటి వరకు నేను బాగున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో వాట్ హ్యాపెండ్ అంటే
ఆ పరిశుద్ధాత్మ శక్తి లోపల నుంచి ఆలోచనలు వచ్చి ఆలోచన నుంచి ఆ వ్యక్తి మీదంతా కూడా నిండిపోయేదంట. ఒక వ్యక్తి గురించి గొప్పగా చెప్పుకోవడం లేదు, సూత్రాన్ని మనం నేర్చుకుంటున్నాం. వీ మస్ట్ లెర్న్ ఇట్. ఇక్కడ వచ్చి ఆ వ్యక్తి మనకు ఇంపార్టెంట్ కాదు, వాట్ ఈస్ ద నేమ్, బట్ వాట్ హ్యాపెండ్. అక్కడ వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక పని మనిషి, మన పాస్టర్, ఒక తెలిసిన పాస్టర్, ఆయన వచ్చి వీళ్ళ ఇంట్లో పని చేస్తుంటే ఆ పాస్టర్ గారు, ఆ పని మనిషి చెప్పాడంట ఆ పాస్టర్ గారి దగ్గర, మా అయ్యగారు ఎందుకు ఇట్లా వాడబడుతున్నాడు తెలుసా, వెళ్ళిపోతే ప్రార్థనకి వెళ్ళిపోతే 8 hours అవుతుందంట, 12 hours అవుతుందంట, కొన్నిసార్లు 2-3 days కూడా ఓపెన్ కాదంట, రూమ్ లాక్, ఎవ్వరూ మాట్లాడలేరు ఆయనతో, ప్రజెన్స్లో ఉంటారంట, దేవుని సన్నిధిలో అలాగే ఉంటారు, దర్శనాలు చూస్తూ దేవుని సన్నిధిలో. 5 రోజులు కూటాలంటే, 3 రోజులు కూటాలంటే 5 రోజులు ఉపవాసం, దేవుని సన్నిధిలో 5 రోజులు పడి ఉంటారు. అట్లా అనేసి ఆయనే ఓపెన్ చేసుకొని వస్తారంట, అది రూల్ అంట. ఎవరు ప్రెసిడెంట్ కాల్ చేసినా కూడా ఎవరు వచ్చి డిస్టర్బ్ చేయడానికి లేదు. ఐఎమ్ విత్ జీసస్, నేను ఏసేతో ఉన్నాను, ఎవరు నన్ను డిస్టర్బ్ చేయొద్దండి. చివరిగా వచ్చి ఏం చేసేవాళ్ళంటే, ఆయన ఓపెన్ చేసి ఇట్లా వస్తే, వీళ్ళు ఇంట్లో పని చేస్తాను కూడా ఇట్లా నడుచుకుంటూ పోతే ఆయన ఓపెన్ చేస్తే పవర్ వచ్చి తగిలి కిందకి పడిపోతారంట. సడన్గా ఇట్లా పడిపోతే ఆయన వస్తున్నాడు, ఓపెన్ అయిందని అర్థం అంట. అటుపక్క ఎవరు పోరంట, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాగా వచ్చి ఠప్ అని కొడుతుందంట. దీస్ ఆర్ ఆల్ ద టాంజిబుల్ పవర్ ఆఫ్ గాడ్. దేవుని వచ్చి మనము ముట్టుకునే రీతిలో దేవుడు వచ్చి క్రియేట్ చేయగలుగుతాడు. ఈరోజు కూడా అది జరుగుతుంది, మనం నమ్మితే జరుగుతుంది. దేవుడి వాక్యాలను దీవించును గాక.